மிகவும் சிறப்போடு நடத்தி கொண்டிருக்கிற நம்முடைய சபை போதகர் அவருடைய కుటుంబத்திற்கு எங்களுடைய நன்றியை நான் தெரிவித்துக்கிறேன். ఈ ఆశీర్వాద కూడికను అద్భుతంగా నడిపిస్తూ ఉన్న దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారికి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. ஏன் இந்த கூட்டத்தை நாங்க ஒரு భారతోடு நடத்துறோம் என்றால் ఈ యొక్క కూడికను ఎందుకు ఇంత భారముగా సిద్ధం చేశామంటే குடும்பங்கள் இன்னைக்கு கட்டப்பட வேண்டும். కుటుంబాలు క్రీస్తునందు కట్టబడాలి. இன்னைக்கு நிறைய குடும்பங்கள் உடைந்து போன நிலையில இருக்குது. అనేకమైన కుటుంబాలు విరిగిపోయిన రీతిగా పగిలిపోయిన రీతిగా ఆశీర్వాదం లేని రీతిలో ఉన్నాయి. ஆண்டவர் குடும்பங்களை இன்னைக்கு ఆశీర్వదించ வேண்டும் என்று விரும்புகிறார். దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. సంగీతం 115 115వ కీర్తన 12వ వచనం சொல்கிறது. 12వ వచనం చెప్తున్నది, கர்த்தர் நம்மை நினைத்திருக்கிறார், దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు, அவர் ஆசீர்வதிப்பார், ఆయన ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు కుటుంబத்தாரை ఆశీర్వదిப்பாర్, ఇశ్రాయేలు కుటుంబీకులను ఆయన ఆశీర్వదిస్తాడు. ఆరోన్ కుటుంబத்தாரை ఆశీర్వదిப்பாర్, అహరోను కుటుంబీకులను కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. அவர் కుటుంబங்களை ఆశీర్వదిக்கிறவர். దేవాది దేవుడు కుటుంబములను వంశములను ఆశీర్వదించే దేవుడు. ஏன் அவர் కుటుంబங்களை ఆశీర్వదిக்கிறார் என்றால் ఎందుకని ఆయన కుటుంబాలను వంశములను ఆశీర్వదిస్తూ ఉన్నాడు? அவருக்கு ఇశ్రాయేలు జనங்களை ఆశీర్వదింపదే அவருக்கு பிரியம். ఎందుకంటే ప్రభువుకు ఇశ్రాయేలును ఆశీర్వదించుట ఇష్టమై ఉన్నది. அவருடைய பிள்ளைகள் ஆசீர்வாதமாக இருக்க வேண்டும். ఆయన బిడ్డలు ఎల్లప్పుడూ ఆశీర్వాదంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. தேவனாகிய கர்த்தர் இந்த உலகத்தை படைத்த பொழுது దేవాది దేవుడి యొక్క లోకాన్ని సృష్టించినప్పుడు ஏதேன் தோட்டத்திலே ఏదైనా వనములో அங்கே ஒரு குடும்பத்தை ஏற்படுத்தினார். అక్కడ ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. அந்த குடும்பத்தின் நடுவே தேவன் உலாவிக் கொண்டிருந்தார். ఆ కుటుంబం మధ్యలో దేవుడు సంచరిస్తూ వచ్చాడు. அந்த குடும்பத்தாருக்கு ஒரு கட்டளையை கொடுத்தார். ఆ కుటుంబీకులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ஆதியாகமம் 2:15 சொல்லுகிறது, ఆది కాండము 2:15లో మనం చూసేటప్పుడు இந்த தோட்டத்தை பண்படுத்த வேண்டும், ఈ యొక్క తోటను కాపాడాలని, இதை காத்துக்கொள்ள வேண்டும். ఈ తోటను కాపాడవాలని చెప్తా ఉన్నాడు. நமக்கு தெரியும் ஒரு தோட்டம் பாதுகாக்கப்படவில்லை என்றால் తోట కాపాడబడలేదంటే அந்த தோட்டம் பாழாக்கப்படுகிறது. సేద్యపరచబడని తోట పాడైపోతూ ఉన్నది. அந்த குடும்பத்தினர் ஆண்டவருடைய வார்த்தைக்கு கீழ்ப்படியவில்லை. ఆ యొక్క కుటుంబీకులు దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా ఉన్నట్లయితే ఆ కుటుంబం పాడైపోతున్నది. ஆண்டவருடைய சத்தத்துக்கு அவங்க செவி கொடுக்கல. దేవుని యొక్క స్వరమునకు వారి చెవికి ఉండలేదు. தேவனோடு இருந்த ஐக்கியம் அந்த குடும்பத்தை விட்டு விலகி போனது. దేవునితో కూడా ఉన్న ఐక్యత కుటుంబం నుండి లేకుండా పోయినది. இன்றைக்கு ஆண்டவருடைய பிரசன்னம் குடும்பங்களுக்குள்ளே இல்லை என்றால், దేవుని యొక్క ప్రసన్నత కుటుంబంపై లేనట్లయితే குடும்பங்கள் பாழாக்கப்படுகிறது. కుటుంబాలు పాడైపోతాయి. சத்துரு குடும்பங்களுக்குள்ளே நுழைந்து விடுகிறார். శత్రువు కుటుంబంలోనికి చొరబడి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. சத்துரு குடும்பங்களுக்குள்ளே வரும்போது శత్రువు కుటుంబాలలోని చొరబడినప్పుడు குடும்பங்கள் பாழாக்கப்படுகிறது. కుటుంబాలు పాడైపోతాయి. குடும்பம் என்பது ஒரு தோட்டம். కుటుంబము అనేది ఒక తోట. அந்த தோட்டத்தை நாம் பாதுகாக்க வேண்டும். ఆ తోటని సేద్యపరచాలి. ஆண்டவர் இன்னைக்கு என்ன விரும்புகிறார்? దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? குடும்பங்கள் ஆண்டவருக்கு ஒரு சாட்சியான குடும்பமாய் இருக்க வேண்டும். ప్రతి కుటుంబము దేవాది దేవునికి ముందు సాక్షిగా ఉండాలి. ஆசీర్వదించబడ్డ குடும்பமாய் இருக்க வேண்டும். ప్రతి కుటుంబము ఆశీర్వాదకరముగా ఉండాలి. நல்ல பரிசுத்தமுள்ள குடும்பமாய் இருக்க வேண்டும். పరిశుద్ధము కలిగిన కుటుంబమై ఉండాలి. அன்பு நிறைந்த குடும்பமாய் இருக்க ప్రేమ வேண்டும். కలిగిన కుటుంబమై ఉండాలి. ஆண்டவருக்கு பிரியமான குடும்பமாய் இருக்க வேண்டும். దేవునికి ఇష్టమైన కుటుంబమై ఉండాలి. நல்ல ஆவிக்குரிய பிள்ளைகளை பெற்றெடுத்து చక్కని ఆత్మీయమైన బిడ్డలను కని ஆண்டவருக்கு சாட்சியான குடும்பமாய் இந்த உலகத்திலே வாழ வேண்டும். ఆ బిడ్డలను దేవునికి సాక్షిగా నిలిపి దేవునికి సాక్షిగా ఉండే బిడ్డలుగా ఉండాలి. எல்லாரும் பரலோக ராஜ்யத்தை சுதந்தரித்துக் கொள்ள வேண்டும். అందరూ కూడా పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి. ஆமென். ఆమేన్. எத்தனை பேர் ஆண்டவருடைய ராஜ்யத்தை பெற்றுக்கொள்ள வேண்டும் என்று விரும்புறீங்க? ఎంతమందికి మీకు ఇష్టం ఉన్నది పరలోక రాజ్యానికి రావాలని? హల్లెలూయా. 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 எல்லாரும் ஆண்டவருடைய ராஜ்யத்தை சுதந்தரிக்கிற குடும்பமாய் இருக்க வேண்டும். మన అందరి కుటుంబాలు దేవునికి రాజ్యాన్ని స్వతంత్రించుకునే కుటుంబాలుగా ఉండాలి. இன்னைக்கு அதை நாம் அறிந்து கொள்ளாதபடினால தான் ఈ రోజు వాటన్నిటిని ఎరగని వారుగా குடும்பங்களிலே இன்னைக்கு பிரச்சனைகள், కుటుంబాల్లో సమస్యలు, పోరాటములు, సమాధానం இல்ல, సమాధానం లేదు, అன்பు இல்ல, ప్రేమ లేదు, பிரிவினைகள், ఆ
విడిపోతూ ఉన్నారు. சண்டைகள், గొడవలు, ஒழுக்கக்கேடுகள். క్రమము లేని కుటుంబాలు. இன்னைக்கு நீங்க சொல்றீங்களா? இன்னைக்கு நீங்க சொல்றீங்களா? ఈ రోజు మీరు చెప్తారా? என் குடும்பத்துல சமாதானம் இல்ல, నా కుటుంబంలో సమాధానం లేదు, என் குடும்பத்துல அன்பு இல்ல, నా కుటుంబంలో ప్రేమ లేదు, என் குடும்பம் சாட்சியா வாழ முடியல, నా కుటుంబం సాక్షిగా ఉండలేకపోతుంది, என் குடும்பத்துல பரிசுத்தம் இல்ல, నా కుటుంబం పరిశుద్ధము లేదు, ஆண்டவருக்கு விருப்பமுள்ள குடும்பமாய் வாழ முடியல, దేవునికి ఇష్టమైన కుటుంబముగా నేను బ్రతకలేకపోతూ ఉన్నాను, என் குடும்பம் உடைந்து கிடக்கிறது. నా కుటుంబము పగిలిపోయి విరిగిపోయి ఉన్నది. ஆண்டவர் இன்னைக்கு உங்க குடும்பங்களை கட்டப் போகிறார். దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాలను దేవుడు మరలా కట్టబోతూ ఉన్నాడు. அதற்காக தான் உங்களை இன்றைக்கு அவர் அழைத்துக் கொண்டு வந்திருக்கிறார். అందు నిమిత్తమే ఈ రోజు దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. உங்க குடும்பங்களை கட்டி எழுப்ப போகிறார், మీ కుటుంబాలని దేవుడు కట్టి లేపబోతూ ఉన్నాడు, சீர்படுத்த போகிறார், ఆమె సరిదిద్దబోతూ ఉన్నాడు, ஸ்திரப்படுத்த போகிறார், స్థిరపరచబోతూ ఉన్నాడు, நிலைநிறுத்த போகிறார். నిలుపుతాడు, స్థిరంగా నిలుపుతాడు. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. இன்னைக்கு குடும்பங்களிலே ఈ రోజు కుటుంబాలలో ஸ்திரீகளுக்கு முக்கிய ஒரு பொறுப்பை ஆண்டவர் கொடுத்திருக்கிறார். ఆ స్త్రీలకు కూడా ఒక ప్రాముఖ్యమైన ఒక పదవిని ఇచ్చి ఉన్నారు. ஸ்திரீகளுக்கு ஒரு விசேஷித்த ஆலோசனை ஆவியானவர் இன்னைக்கு கொடுக்க விரும்புகிறார். స్త్రీలు ఇక్కడున్న స్త్రీలందరికీ కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఆలోచన ఇవ్వబోతున్నాడు. நீதிமொழிகள் 14:1 சொல்லப்பட்டிருக்கிறது, సామెతలు 14:1 మనం చూసేటప్పుడు புத்தியுள்ள ஸ்திரீ தன் வீட்டை கட்டுகிறாள், బుద్ధిగల స్త్రీ తన ఇంటిని కట్టును అని, புத்தி இல்லாதவளோ బుద్ధి లేని స్త్రీ தன் கைகளினால் அதை இடித்து போடுகிறாள். తన చేతుల ద్వారా ఇంటిని పడవేస్తుందని. இன்னைக்கு குடும்பம் கட்டப்படுகிறதோ, ఈ రోజు కుటుంబాలు కట్టబడతాయో இடிக்கப்படுகிறதோ లేకుంటే అవి పాడు చేయబడతాయో ஸ்திரீகள் கையில தான் இருக்கிறது. స్త్రీల చేతిలోనే ఉన్నది. ஆமென், ఆమేన్, ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. ஸ்திரீகள் குடும்பத்தை கட்டுறவங்களா இருக்கணும், స్త్రీలు కుటుంబాలను కట్టే వాళ్ళుగా ఉండాలి, இடித்து போடுறவங்களா இருக்கக்கூடாது. ఆ ఊడ పెరిగే వాళ్ళుగా ఉండకూడదు. ஒரு குடும்பத்துல ஸ்திரீ நல்ல ஸ்ட்ராங்கா இருந்தா, ప్రతి కుటుంబంలో స్త్రీ చాలా స్థిరంగా గట్టిగా ఉన్నట్లయితే, ஒரு ஆவிக்குரிய மகளா இருந்தா, ఆత్మీయమైన కుమార్తెగా ఉన్నట్లయితే, அந்த குடும்பத்துல என்ன பிரச்சனைகள் வந்தாலும், ఆ కుటుంబంలో ఏ విధమైన సమస్య వచ్చినప్పటికీ, என்ன போராட்டங்கள் ఏ வந்தாலும், విధమైన పోరాటము వచ్చినను அந்த குடும்பம் அசையவே ఆ அசையாது. కుటుంబము స్థిరముగా ఉంటుంది, అది కలక్షపడదు. அந்த அளவுக்கு கிருபை ஆண்டவர் ஸ்திரீகளுக்குள்ளே வைத்திருக்கிறார். ఆ విధంగా దేవుడు ప్రత్యేకమైన కృపను స్త్రీలో దేవుడు ఉంచి ఉన్నాడు. ஆகவே தான் கர்த்தருடைய வார்த்தை சொல்லுகிறது, కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, புத்தியுள்ள ஸ்திரீ தன் வீட்டை கட்டுகிறார். బుద్ధిగల స్త్రీ తన ఇంటిని కట్టును అని. நம்ம ஞானமா குடும்பத்தை கட்டணும். జ్ఞానవంతురాలుగా జ్ఞానముతో కూడా ఇల్లును కట్టుకోవాలి. நம்ம பேசுறதுல ஞானமா பேசணும். మనం మాట్లాడే ప్రతి మాట జ్ఞానముతో మాట్లాడాలి. நம்முடைய செய்கைகள் ஞானமா இருக்கணும். మన క్రియలు ప్రవర్తన జ్ఞానంగా ఉండాలి. குடும்பம் நடத்துறதுல ஞானமா இருக்கணும். మన నడిపించే కుటుంబము జ్ఞానముగా నడిపించాలి. அந்த ஞானம் இல்லைன்னா ఆ జ్ఞానం లేనట్లయితే நிறைய பிரச்சனைகள் குடும்பங்களுக்குள்ளே வரும். అనేకమైన సమస్యలు కుటుంబంలో ఏర్పడతాయి. உங்களுக்கு தெரிந்த ஒரு குடும்பம் ஒன்று உண்டு. మాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నది, நல்ல ஒரு குடும்பம். మంచి కుటుంబము. அந்த குடும்பத்திலே சகோதரர் நல்ல ஒரு ஊழியத்தை செய்து கொண்டிருந்தார். ఆ కుటుంబంలో ఉన్న సహోదరుడు చక్కని పరిచర్య చేస్తూ ఉన్నాడు. அவருக்கு மனைவி பிள்ளைகள் எல்லாம் இருந்தாங்க. ఆయనకు భార్య బిడ్డలు ఉన్నారు. ஒவ்வொரு வாரம் அந்த வீட்டிலே ஜெப கூட்டம் நடத்தி கொண்டிருந்தார். ప్రతి వారము ఆ యొక్క కుటుంబంలో ప్రార్థన కూడిక జరుగుతున్నది. மிகவும் கஷ்டத்தோடு அந்த சகோதரர் அந்த குடும்பத்தை அந்த ஊழியத்தை நடத்தி கொண்டிருந்தார். చాలా ఇబ్బందులు ఇరుకుల మధ్యలో వారు ఆ యొక్క పరిచర్యను చేస్తూ ఉన్నారు. ஆனால் அவருடைய மனைவியும் பிள்ளைகளும் అయితే వారి యొక్క భార్య బిడ్డలు அந்த ஊழியத்தில் எந்த ஒரு காரியத்தை அவங்க செய்யறது கிடையாது. ఆయన చేసే పరిచర్యలో ఎందులోనూ వాళ్ళు కలుసుకోరు, భాగస్వామ్యముగా వాళ్ళు ఉండరు. அந்த சகோதரர் தனியா நின்று எல்லா காரியத்தையும் அவர் செய்து கொண்டிருப்பார். ఆ సహోదరుడు ఒంటరిగా ఉండి ఒక్కడే ఆ పరిచర్య అంతటిని కూడా జరిపిస్తూ ఉంటాడు. அந்த மனைவி என்ன செய்வார்கள் என்றால், ఆయన భార్య ఏం చేస్తుందంటే எப்போதும் தான் வீட்டுக்குள்ளே தன்னுடைய வீட்டிலே போய் உட்கார்ந்து இருப்பார்கள். ఎప్పుడు కూడా తన ఇంటిలోనికి వెళ్ళి ఆమె కూర్చొని ఉంటది. என்னுடைய அப்பா அம்மா, మా యొక్క తల్లి తండ్రి, என்னுடைய சகோதரர்கள், మా యొక్క సహోదర సహోదరులు, என் குடும்பம் నా కుటుంబము அப்படின்னு சொல்லி அந்த குடும்பத்திலே போய் உட்கார்ந்து இருப்பார்கள். అలా చెప్తూ కూడా తన ఇంటిలోనే ఆమె కూర్చొని ఉంటది. தனக்கு கொடுக்கப்பட்டிருக்கிற
குடும்பத்தையோ, తనకు ఇవ్వబడ్డ కుటుంబము, தன் கணவரையோ, తన యొక్క భర్తను, தன் பிள்ளைகளையோ, తన యొక్క బిడ్డలను, தன் ஊழியத்தையோ அவங்க கவனிக்கிறதில்லை. తన యొక్క సేవను పరిచర్యను ఆమె గమనించదు. அந்த சகோதரர் மிகவும் வேதனைப்படுவார்கள். ఆ యొక్క సహోదరుడు చాలా వేదన పడుతూ, நாங்கள் அந்த வீட்டிலே ஊழியத்துக்கு செல்லும் போது మేము ఆ ఇంటిలో పరిచర్యకు వెళ్ళినప్పుడు அந்த சகோதரர் வேதனைப்படுவார். ఆ యొక్క సహోదరుడు చాలా என் బాధపడతాడు. மனைவிக்காக ஜெபித்துக் கொள்ளுங்கள். నా భార్య కొరకు ప్రార్థన చేయండి. அவர்கள் ஊழியத்தில் அவர்கள் எல்லா காரியங்களையும் செய்ய வேண்டும். ఆమె నా పరిచర్యలో సపోర్ట్ చేయడం లేదు, ఆమె కూడా నా పరిచర్యలో కలుసుకొని అన్ని కార్యాలు చేయాలి అని, குடும்பத்தை கவனிக்க வேண்டும், నా కుటుంబాన్ని గమనించాలి, எல்லா காரியத்தையும் அவர்கள் பொறுப்பெடுத்து செய்ய வேண்டும் என்று சொல்லி வேதனைப்படுவார்கள். అన్ని పరిచర్య కార్యక్రమాలు కూడా బాధ్యత వహించి ఆమె నడిపించాలని ప్రార్థన చేయని చెప్తారు. சில வருடங்கள் கழிந்தது. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినవి. அந்த சகோதரி ஒரு நாள் என்னுடைய கணவரிடத்திலே ஒரு போன் பண்ணார்கள். ఆ యొక్క సహోదరి నా యొక్క భర్త గారికి ఫోన్ చేశారు. பிரதர், எனக்காக நீங்க ஜெபம் பண்ணுங்க அப்படின்னு சொல்லி சொன்னாங்க. బ్రదర్ మా కొరకు కూడా ప్రార్థన చేయండి అని ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. அப்ப என் கணவர் கேட்டார், சிஸ்டர் எதற்காக ஜெபிக்கணும்? ఆ పాస్టర్ గారు అన్నాడు, సహోదరి ఎందుకు ప్రార్థన చేయాలి? என் கணவர் இப்பொழுது ஒரு தவறான பாதையை போய் கொண்டிருக்கிறார். అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, నా యొక్క భర్త ఇప్పుడు తప్పైన మార్గంలో వెళ్తూ ఉన్నాడు, என் கணவருக்காக நீங்க ஜெபிக்க నా வேண்டும். భర్త కొరకు ప్రార్థన చేయండి. அப்பொழுது என் கணவர் சொன்னார், అప్పుడు మా పాస్టర్ గారు చెప్పారు, நல்ல குடும்பத்தை உங்களுக்கு ஆண்டவர் கொடுத்தார், దేవుడు మీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, நல்ல கணவரை கொடுத்தார், మంచి భర్తని ఇచ్చాడు, நல்ல பிள்ளைகளை கொடுத்தார். మంచి బిడ్డలు ఇచ్చాడు, நீங்க தான் அதை இழந்து போயிட்டீங்க. మీరే దాన్ని కోల్పోయాలని చెప్పాడు. இப்பொழுது அந்த ஊழியம் உடைந்து போனது. అయితే ఇప్పుడు ఆ యొక్క పరిచర్య లేకుండా అది విరిగిపోయినది, చెదిరిపోయినది. குடும்பம் உடைந்து போனது. ఆ యొక్క కుటుంబం కూడా చెల్లాచెదరైపోయినది. அந்த கணவர் பாவ அடிமைத்தனத்துக்குள்ளே விழுந்து போனார். ఆ యొక్క భర్త సహోదరుడు పాపము బానిసత్వంలో పడిపోయాడు. இதற்கு காரணம் யாரு? దీనికి కారణం ఎవరు? ஒரு குடும்பத்தை தலைவி சரியில்லை என்றால் ఒక కుటుంబములో ఆ యొక్క యజమానురాలు సరిగా లేనట్లయితే அந்த குடும்பம் பாழாய் போய்விடும். ఆ యొక్క కుటుంబము పాడైపోతున్నది. இன்றைக்கு நாம் ஒவ்வொருவரும் கவனமாக இருக்க வேண்டும். మనమందరం కూడా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. நம்ம கையில கொடுத்திருக்கிற குடும்பங்களை దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాన్ని நாம் பாதுகாத்துக் கொள்ள வேண்டும். మనం కాపాడుకోవాలి. பிள்ளைகளை வளர்க்கிற பொறுப்பை బిడ్డలను పెంచే బాధ్యతను சகோதரிகளுக்கு ஆண்டவர் கொடுத்திருக்கிறார். సహోదరుల దగ్గర దేవుడు అప్పగించాడు. பிள்ளைகளை ஆவிக்குரிய வழியில வழிநடத்த வேண்டும். మీ బిడ్డలందరినీ ఆత్మీయమైన మార్గంలో నడిపించాలి. இன்னைக்கு பிள்ளைகளை திருமணம் செய்து வைக்கிறாங்க. ఈ రోజు బిడ్డలకి వివాహం చేస్తున్నారు. ஆனா சின்ன பிரச்சனைகள் வரும்போது அந்த பிள்ளைகள் பிரிந்து வந்து விடுறாங்க. ఆ చిన్న చిన్న సమస్యల ఆ గొడవలు అయిన వెంటనే వాళ్ళు విడిపోతూ ఉన్నారు. சின்ன பிரச்சனைகள் வரும்போது அவங்களால அதை பேச முடியறதில்ல. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. காரணம் என்ன? కారణం ఏంటి? இந்த தாய்மார்கள் பிள்ளைகளுக்கு ஜெபிக்க சொல்லி கொடுக்கிறது இல்ல. ఆ యొక్క తల్లులు ప్రార్థన చేయండి అమ్మా అని తన బిడ్డలకు నేర్పించడం లేదు. விசுவாசத்தை சொல்லி கொடுக்கிறது இல்ல. విశ్వాసం గురించి నేర్పించడం లేదు. குடும்பத்தை எப்படி ஞானமா கட்டணும் சொல்லி கொடுக்கிறது இல்ல. కుటుంబాన్ని ఎలా జ్ఞానముగా కట్టాలని నేర్పించడం లేదు. இன்னைக்கு நீங்க உங்க பிள்ளைகளை எப்படி வளர்த்துறீங்க? ఈ రోజు మీరు మీ బిడ్డని ఎలాగా మీరు పెంచుతూ ఉన్నారు? ஆவிக்குரிய குடும்பங்களாய் உங்கள் குடும்பங்கள் மாற வேண்டும். ఆత్మీయమైన కుటుంబముగా మీ కుటుంబము మారాలి. உங்க வீட்ல இன்னைக்கு குடும்ப சபை இருக்கா? మీ యొక్క కుటుంబము ఎలా ఉన్నది? பிள்ளைகளுக்கு விசுவாசத்தை சொல்லி கொடுக்கிறீங்களா? మీ యొక్క బిడ్డలకు విశ్వాసాన్ని మీరు నేర్పిస్తున్నారా? பிள்ளைகளை ஆவிக்குரிய வழியில நீங்க நடத்துறீங்களா? మీ బిడ్డలను ఆత్మీయమైన మార్గంలో నడిపిస్తున్నారా? இன்னைக்கு யோசிச்சு பாருங்க. ఈ రోజు ఆలోచించి చూడండి. ஆண்டவர் கொடுக்கிற குடும்பத்தை நீங்க கற்றவங்களா இருக்கணும். దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని సరిదిద్ది సేద్యపరిచి కట్టేవాళ్ళుగా మనం ఉండాలి. ஒரு நாள் இடித்து போடுறவங்களா இருக்க கூடாது. ఎప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని ఊడబెరికే వాళ్ళుగా ఉండకూడదు. நமக்கு வருகிற வருமானத்தை நம்ம ஞானமா அதை செலவு பண்ணணும். మనకి ఎంత ఆదాయం వచ్చినా ఆదాయాన్ని జ్ఞానముగా ఖర్చు పెట్టాలి. இன்னைக்கு ஞானம் இல்லாம செய்யற காரியங்கள், ఈ రోజు జ్ఞానం లేకుండా చేసే పనులు, இன்னைக்கு எத்தனையோ குடும்பங்கள் கடன் பிரச்சனையில மூழ்கி கிடக்குறாங்க. ఎన్నో కుటుంబాలు జ్ఞానం లేకుండా అప్పుల బాధలో పడిపోతూ ఉన్నాయి. இன்னைக்கு எத்தனை பேர் கடன் பிரச்சனையில சிக்கி கிடக்குறீங்க? ఈ రోజు ఎంతో మంది అప్పులలో కూడా చిక్కుకొని ఉన్నారు. அதை யோசிச்சு பாருங்க. ఆలోచించి చూడండి. இந்த கடன் எப்படி வந்தது? ఈ అప్పు మనకి ఎలా వచ్చినది?
நமக்கு வருகிற வருமானத்தை நம்ம ஞானமா செலவு பண்ணணும். మనకు వచ్చే ప్రతి ఆదాయాన్ని జ్ఞానముతో ఖర్చు పెట్టాలి. ஆண்டவரிடத்துல கேட்கணும் ஞானத்தை. దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి జ్ఞానమును. ஆண்டவரே இந்த குடும்பத்தை நான் எப்படி நடத்தணும்? దేవా మీరు నాకు ఇచ్చిన కుటుంబాన్ని ఎలాగా నడిపించాలని అడగాలి. ஒவ்வொரு காரியங்களையும் நான் எப்படி செய்யணும்? ప్రతి కార్యములను నేను ఏ విధంగా నేను నడిపించాలని అడగాలి. ஒவ்வொரு காரியத்தையும் தேவ சமூகத்துல ஜெபித்து ஜெபித்து செய்ய நம்ம ప్రతి பழகணும். విషయమును ప్రార్థించి ప్రార్థించి దేవుని యొక్క సన్నిధిలో అడిగి పొందుకొని కుటుంబాన్ని నడిపించాలి. ஜெபிக்காம எந்த ஒரு காரியத்தையும் செய்யக்கூடாது. ప్రార్థన చేయకుండా ఎలాంటి కార్యములు కూడా మనం చేయకూడదు. நாங்க ஊழியத்துக்கு வருவதற்கு முன்பதாக నేను పరిచర్యకు రావడానికి ముందు என்னுடைய கணவர் ஒரு கிறிஸ்தவ ஸ்தாபனத்திலே அவர் வேலை செய்து கொண்டிருந்தார். పాస్టర్ గారు క్రైస్తవ సంస్థలో ఆయన పనిచేస్తూ వచ్చారు. அப்பொழுது ஒரு சிறிய வருமானம் தான் எங்களுக்கு வந்து கொண்டிருந்தது. అప్పుడు మాకు ఒక కొద్ది ఆదాయం మాత్రమే మాకు ఉండేది. ஒவ்வொரு மாதம் வருகிற வருமானத்தை நாங்க தேவ சமூகத்திலே வைத்து ஜெபிப்போம். ప్రతి నెలలో వచ్చే ఆదాయాన్ని మొదట దేవుని సన్నిధిలో పెట్టి మేము ప్రార్థన చేస్తాం. ஜெபித்து தேவனிடத்திலிருந்து வாக்குத்தத்தங்களை பெற்றுக்கொள்வோம். ఆ యొక్క ఆదాయాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చే వాగ్దానాన్ని పొందుకుంటాం. ஒவ்வொரு காரியத்தையும் தேவ சமூகத்திலே வைத்து ஜெபித்து ஜெபித்து செய்வோம். అంత మాత్రమే కాదు, ప్రతి విషయం కొరకు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ కూడా ముందుకు కొనసాగుతాం. ஒவ்வொரு மாதத்தையும் ஆண்டவர் அழகாய் நடத்துவார். దేవుడు ప్రతి నెల కూడా అద్భుత రీతిగా మమ్మల్ని నడిపిస్తాడు. ஒவ்வொரு மாதமும் 12 கூட நிறைய மீதி இருக்கும்படி செய்வார். ఆ ప్రతి నెలలో కూడా ఆ యొక్క ఆదాయం మిగిలి 12 గంపల్లో అవి ఎత్తు రీతిగా దేవుడు మాకు ఆ యొక్క ఆదాయాన్ని పెరగజేస్తాడు. முழுநேர ஊழியத்துக்கு வந்த பிற்பாடு మేము సంపూర్ణ సేవకు వచ్చిన పిమ్మట அதே போல நாங்க ஜெபிக்க ஆரம்பித்தோம். అదే విధంగా మేము ప్రార్థన చేయటకు ప్రారంభిస్తాం. ஒவ்வொரு காரியத்தையும் ஜெபித்து ஜெபித்து தான் நாங்க செய்வோம். సంపూర్ణ సేవ ప్రారంభించిన పిమ్మట కూడా ప్రతి విషయాన్ని ప్రార్థించి మేము ముందుకు అడుగు వేస్తాం. ஆண்டவர் அநேக காரியங்களை பேசுவார். దేవుడు మాతో అనేక విషయాలు మాతో మాట్లాడుతాడు. இந்த ஊழியங்களை நீங்க செய்யணும். ఆ దేవుడు చెప్తాడు ఇలాంటి పరిచర్య మీరు చేయాలి. கரிசனத்தை ஆண்டவர் கொடுப்பார். ఆ దేవుడు చక్కని దర్శనాన్ని దేవుడు మాకు ఇస్తాడు. அதுக்கு இவ்வளவு ரூபாய் செலவாகும்னு சொல்லி நாங்க அதை பிளான் பண்ணுவோம். అందుకు ఇంత డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పి మేము ముందుగానే ప్లాన్ వేసుకుని ఖర్చు పెడతాం. ஆண்டவரிடத்துல ஜெபம் பண்ணுவோம். దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. ஆண்டவரே இதற்கான தேவைகளை எங்களுக்கு சந்தின்னு சொல்லி ஆண்டவரிடத்துல கேட்போம். దేవాలయ యొక్క పరిచర్య విషయమే కావాల్సిన ఔషధాలన్నిటిని సమకూర్చండి అని ముందుగానే మేము ప్రార్థన చేస్తాం. ஜெபித்துக் கொண்டிருக்கும் போதே எனக்கு ఫోన్ కాల్ వரும். ప్రార్థన చేసేటప్పుడే దేవుడు మాకు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడి నుంచో ఫోన్ కాల్ వస్తుంది. బ్రదర్ இந்த ஊழியத்துக்காக கொடுக்கும்படி ஆண்டவர் எங்களோட பேச ஒரு అమౌంట్ வந்து உங்களுக்கு అరేంజ్ சொல்லுவாங்க. సహోదరుడా, ఇదిగో ఈ యొక్క పరిచర్య కొరకు మేము ఖర్చు పెట్టాలని ఇదిగో దేవుడు మాతో చెప్పాడు, ఈ డబ్బు ఖర్చు పెట్టుకోండి అని చెప్పి ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది, డబ్బు పంపిస్తారు. அந்த ஊழியத்துக்கு எவ்வளவு தேவையோ அந்த అమౌంట్ அப்படியே ஆண்டவர் கொடுத்து விடுவார். ఆ యొక్క పరిచర్యకు డబ్బు ఎంత అవసరమో దేవుడు ఆ ఔషధము దేవుడు ఇస్తాడు. இன்னைக்கு வரைக்கும் ஆண்டவர் அப்படிதான் நடத்தி கொண்டிருக்கிறார். ప్రతి రోజు కూడా దేవుడు అలాగే మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. இன்னைக்கு இப்படிப்பட்ட ஒரு அற்புதம் உங்களுடைய வாழ்க்கையில நடக்குதா? ఇలాంటి అద్భుతమైన కార్యములు మీ జీవితంలో జరుగుతున్నాయా? இந்த சபையில ஆண்டவருடைய நாம மகிமைக்காக சாட்சியா சொல்றேன். ஒரு ரூபாய் கூட கடன் இல்லாத ஒரு வாழ்க்கை ஆண்டவர் எனக்கு கொடுத்திருக்கிறார். ఈ యొక్క సంఘంలో నేను ఒక సాక్ష్యం చెప్తున్నాను. కనీసం ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా దేవుడు ఈ రోజు మమ్మల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను உங்களுக்கு செய்ய மாட்டார் ஆண்டவர். దేవుడు మీకు చేయడా? ஆண்டவர் கையில உங்களை ஒப்பு கொடுக்கணும். దేవుని చేతిలోనికి మీరు సమర్పించుకోండి. எத்தனை பேர் இன்னைக்கு கடன் பிரச்சனையில சிக்கி கிடக்குறீங்க? ఈరోజు ఎంతమంది అప్పుల సమస్యలో ఉన్నారు? ஆண்டவர் கையில உங்களை ஒப்பு கொடுங்க. దేవుని చేతిలో అప్పగించండి. ஆண்டவரே உங்களுக்கு பிரியமில்லாத காரியத்தை நாங்க இனி செய்ய மாட்டோம். దేవా మీకు ఇష్టం లేని పని ఇకపైన మేము చేయము అని చెప్పండి. எந்த காரியத்தையும் ஜெபித்து ஜெபித்து தான் நாங்க செய்வோம். ఎలాంటి విషయమైనా ప్రార్థించి మేము చేస్తాం ஒரு தீர்மானம் எடுங்க. అని తీర్మానం తీసుకోండి. உங்க குடும்பத்தை ஆண்டவர் ஆசீர்வதிப்பார். మీ కుటుంబాన్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. வருமானங்களை பெருக செய்வார். ఆదాయము ఇంకను పెరుగుటకు దేవుడు సహాయం చేస్తాడు. கடன் வாங்காதபடி உங்க குடும்ப வாழ்க்கையை ஆண்டவர் நடத்துவார். అప్పు చేయకుండా మీ కుటుంబంలో మీరు బ్రతుకుటకు దేవుడు సహాయం చేస్తాడు. சிறிய வருமானம் வந்தாலும் ஆண்டவர் அதை அளவில்லாமல் ஆசீர்వதிப்பார். ఆదాయం చిన్నది అయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని అద్భుతంగా దీవిస్తాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు கரங்களை தட்டி ஆண்டவரை
చప్పట్లు కొడుతూ మహిమపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ஞானமுగా మన ప్రతి కార్యాన్ని మనం చేయాలి. அடுத்தது நம்ம குடும்பங்கள் அன்பா இருக்கணும். రెండవది మన కుటుంబంలో మనందరం ప్రేమ కలిగి ఉండాలి. ఈ కుటుంబంలో అன்பా பார்க்க முடியறதில்ல. కుటుంబాలలో ప్రేమను మనం చూడలేకపోతున్నాం. కుటుంబంలో పిరివినేகள் பிரச்சனைகள் நிறைய இருக்கு. కుటుంబాలలో కూడా సమస్యలు గొడవలు విడిపోతూ ఉండే కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకరికొకరు అன்பు கிடையாது. ఒకరికొకరు ప్రేమించడం లేదు. ఓ కుటుంబం ఏ కుటుంబం, నీ కుటుంబము నా కుటుంబము, నీ పెరుసు నా పెరుసు, నీవు గొప్ప నేను గొప్ప విட்டு கொடுக்கிற మనపాన్மை எனக்கு இல்ல. ఒకరికొకరు ఆ యొక్క వదిలిపెట్టలేక ఒకరికొకరు కలిసి ఉండే యొక్క ఐక్యత లేకుండా ఉంటున్నారు. చిన్న చిన్న విషయాలు வரும்போது కుటుంబத்தாட்ட பேசாம இருக்கிறோம். చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కుటుంబంలోనే ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా పోతున్నాం. இந்த மன்னிக்கிற சுபாவம் நமக்கு இல்ல. క్షమించే గుణము మనకు లేదు. அன்பு வேணும் எனக்கு ప్రేమ குடும்பத்துல. కావాలి కుటుంబంలో. கர்த்தருடைய வார்த்தை சொல்கிறது, దేవుని యొక్క మాట సెలవిస్తున్నది, அன்பில்லாதவன் தேவனை அறியான். ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. நம்ம அன்பு நிறைஞ்சவங்களா இருக்கணும். మనం ప్రేమలో నింపబడ్డవారిగా మనం ఉండాలి. ஒருவருக்கொருவர் அன்பு செலுத்தணும். ఒకరికొకరు ప్రేమించేవారిగా ఉండాలి. கணவன் மனைவியிடத்தில் அன்பு செலுத்தணும். భర్త భార్యను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. மனைவி கணவனிடத்தில் அன்பு செலுத்தணும். భార్య భర్తను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. பெற்றோர் பிள்ளைகளிடத்தில் அன்பு செலுத்தணும். తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించాలి. பிள்ளைகள் பெற்றோரிடத்தில் அன்பு செலுத்தணும். బిడ్డలు తల్లిదండ్రులను కూడా ప్రేమించాలి. இன்னைக்கு பிள்ளைகள் பிள்ளைகளை பார்த்து பெற்றோர்கள் பயப்படுறாங்க. ఈ రోజు బిడ్డలను చూచి తల్లిదండ్రులు గడగడ వణుకుతూ ఉన్నారు, భయపడుతున్నారు. అన్బை இன்னைக்கு எங்கேயும் பார்க்க முடியறதில்ல. వారి కుటుంబాల లోపల ప్రేమను చూడలేకపోతున్నాం. மாமியார் மருமகளிடத்துல அன்பு செலுத்துறதில்ல. ఆ యొక్క అత్త కోడళ్ళ మధ్యలో ప్రేమ భావాలు లేకుండా పోతున్నాయి. మరుమగల్ మామియారిடத்துல అன்பు సెలుతుறதில்ல. ఆ అల్లుడు అత్త దగ్గర ప్రేమ చూపలేకపోతున్నాడు. ఫ్యామిలీకుள்ள యుద్ధங்களும் சண்டைகளும், కుటుంబాలలో యుద్ధములు గొడవలు సమస్యలు జరుగుతూ ఉన్నాయి. అன்பు లేని ఆండవర్ அந்த வீட்டுக்குள்ள வாசம் பண்ண முடியாது. ప్రేమ లేనట్లయితే దేవుడు ఆ కుటుంబంలో నివసించలేడు. ஏன்னா நம்ம ஆராதிக்கிற தேவன் அன்பு நிறைந்த தேவன். ఎందుకంటే మనం ఆరాధించిన దేవుడు ప్రేమ స్వరూపైన దేవుడు. அவருடைய பிள்ளைகள் அன்பு நிறைந்த பிள்ளைகளா ఆయన బిడ్డలు కూడా ప్రేమతో నింపబడ్డ బిడ్డలుగా ఉండాలి. எல்லாரும் ஒருவரொருவர் அன்புள்ளவர்களா நம்ம நேசிக்கிறவங்களா இருக்கணும். ప్రతి ఒక్కరు ఒకరినొకరు ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. இன்னைக்கு யாருன்னா நீங்க பேசாம இருக்கீங்களா? ఈ రోజు ఒకవేళ ఎవరితోనైనా మీకు గొడవ మాట్లాడుతున్నారా? ఒకవేళ మాట్లాడకుండా ఉన్నారా? யாரையாவது மன்னிக்காம இருக்கீங்களா? ఎవరైనా క్షమించకుండా ఉన్నారా? இன்னைக்கு அவங்களோட ஒப்புரவாகுங்க. ఈ రోజు వారితో కూడా సమాధాన పడండి. உங்க ஏதோ ஒரு காரியத்துல ஆண்டவர் அற்புதம் செய்யறதுக்கு அது தடையாக இருக்கும். ఏదో ఒక విషయంలో అద్భుతం పొందుకోకుండా ఆ కార్యము ఆటంకముగా ఉంటది. நீங்க அவங்களோட ஒப்புரவாகிட்டீங்கன்னா, మీరు వారితో కూడా సమాధాన పడినట్లయితే, அவங்கள మన్నిச்சிட்டீங்கன்னா, వారిని క్షమించినట్లయితే உங்க కుటుంబத்துல இருக்கிற தடைகளை ఎல்லாம் ఆండవర్ ఉடைத்து మీ పోடுவார். కుటుంబంలో ఉన్న ప్రతి ఆటంకాన్ని దేవుడు విర్రగొట్టి వేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ஒரு சகோதரர் என்னுடைய கணவருக்கு ఫోన్ பண்ணார். ఒకసారి ఒక సహోదరుడు మా పాస్టర్ గారికి ఫోన్ చేశారు. அவர் சொன்னார், பிரதர் జప విన్నపం சொல்றேன், அதுக்காக நீங்க ஜெபம் பண்ணுங்க. బ్రదర్ ఒక ప్రార్థన విజ్ఞాపన అండి, ఆ ప్రార్థన కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. அப்ப என்னுடைய கணவர் கேட்டார், என்ன பிரதர் எதுக்காக ஜெபிக்கணும் அப்படின்னு சொல்லி கேட்டாங்க. అప్పుడు మా యొక్క పాస్టర్ గారు అడిగారు, దేని కొరకు ప్రార్థన చేయాలో చెప్పండి అని. அப்ப அந்த சகோதரர் சொன்னார், பிரதர் என்னுடைய மனைவி சீக்கிரம் செத்து போகணும்னு ஜெபம் பண்ணுங்க. అప్పుడు ఆ యొక్క సహోదరుడు చెప్పాడు, నా భార్య తొందరగా చనిపోవాలి, అందుకొరకు ప్రార్థన చేయండి. எனக்கு ரொம்ப షాక్ ஆயிடுச்சு. మాకు అలాగే షాక్ అయిపోయింది. அப்ப என்னுடைய கணவர் சொன்னார், இப்படி எல்லாம் நான் ஜெபிக்க மாட்டேன். ఆ వెంటనే పాస్టర్ గారు చెప్పారంట, నేను ఇలాంటి విషయాల కొరకు ప్రార్థన చేయను. மனைவி வாழணும்னு நான் ஜெபிப்பேன். నీ భార్య చక్కగా బ్రతకాలని జీవించాలని ప్రార్థన చేస్తానని చెప్పాడంట. அப்ப அவருக்கு ரொம்ப கோபம் வந்துச்சு. వెంటనే ఆయన కోపం వచ్చింది. அப்ப நான் சரி, அவர் கோபப்பட்டாலும் பரவாயில்ல, ఆయన కోపపడినా పర్వాలేదు, இப்படி ఎல்லாம் நம்ம ஜெபிக்க கூடாது. ఈ విధంగా మనం ప్రార్థన చేయకూడదు. இன்னைக்கு அந்த சகோதரி துபாயில நல்ல ஒரு வேலையில இருக்காங்க. ఈ రోజు ఆ యొక్క సహోదరి దుబాయ్ లో మంచి ఉద్యోగంలో ఉన్నారు. இப்படிப்பட்ட கணவன்மார்கள் கூட இன்னைக்கு இருக்கிறாங்க. ఇలాంటి భర్తలు కూడా ఈ రోజు బ్రతుకుతా ఉన్నారు. காரணம் என்ன தெரியுமா? కారణం ఏంటో తెలుసా? அன்பு இல்ல. ప్రేమ లేదండి మనుషుల మధ్యలో. ஆண்டவர் இன்னைக்கு நம்ம அன்பா இருக்கணும்னு கர்த்தர் விரும்புறாரு. దేవుడు చెప్తున్నాడు, మనమందరం ప్రేమ కలిగి బ్రతకాలని. இந்த எத்தனையோ கணவன்மார்கள் குடிச்சிட்டு வந்து மனைவியை அடிக்கிறது.
இருக்கிறது. ఎంతో మంది భర్తలు తాగి వచ్చి భార్యను కొడుతూ ఉన్నారు. இங்க சகோதரர்களை பார்த்தா இங்க யாரும் அப்படி இருக்கிற மாதிரி தெரியல. ఇక్కడ ఉన్న సహోదరులు మీరు తాగి భార్యను కొట్టాలనుకుంటున్నాను. ஆனா நிறைய இடத்துல அப்படிதான் நடக்குது இன்னைக்கு. చాలా స్థలాల్లో అలాగే జరుగుతూ ఉంది. இன்னைக்கு நிறைய சகோதரிகள் பார்க்கும்போது கணவனுக்கு உண்மையா இருக்கிறது இல்ல. ఈ రోజు చాలా మంది సహోదరులు భర్తకు నిజాయితీగా ఉండడం లేదు. நம்ம எல்லாரும் అன்பు நிறைஞ்சவங்களா இருக்கணும். చాలా మంది కూడా అందరం కూడా ప్రేమతో ఉండాలి. ప్రేమలో నింపబడి அன்பு நமக்குள்ள வரும்போது దేవుని యొక్క ప్రేమ మనలోనికి వచ్చినప్పుడు குடும்பத்துக்குள்ள ஒரு பெரிய சந்தோஷம் வரும். కుటుంబంలో కూడా గొప్ప సంతోషం ఉంటుంది, సమాధానం వரும். సమాధానం ఉంటుంది, பிரச்சனைகள் எல்லாம் விலகி போகும். సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. நம்ம సந்தోషமா இருக்கபடி ஆண்டவர் మనం விரும்புகிறார். సంతోషంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. எத்தனை பேருக்கு இந்த சந்தோஷம் வேணும்? ఎంతమందికి ఈ సంతోషం కావాలి? அப்ப ஒரு தீர்மானம் எடுங்க இன்னைக்கு. అయితే ఈ రోజే తీర్మానం చేసుకోండి. நான் எல்லாருக்கும் நான் அன்பா இருப்பேன். ఇక పైన నేను ప్రతి ఒక్కరి దగ్గర నేను ప్రేమతో ఉంటాను. சகோதரிகள் நினைக்கிறாங்க, సహోదరులు అనుకుంటున్నారు, எப்படியா மாமியார் கிட்ட அன்பா இருக்க முடியும்? ఏలాగా నా అత్తగారి దగ్గర నేను ప్రేమగా எப்படியா ఉంటాను, மருமகள் கிட்ட நான் அன்பா இருக்க முடியும்? నా కోడల దగ్గర ఎలా నేను ప్రేమతో ఉంటాను. நீங்க ஜெபம் பண்ணுங்க ஆண்டவரிடத்துல. ప్రార్థన చేయండి దేవుని దగ్గర. ஆண்டவரே இந்த கசப்பு மாறணும்னு சொல்லி ஜெபிங்க. దేవా ఈ చేదు అనుభవం మారిపోవాలని ప్రార్థన చేయండి. ஒருவருக்கொரு அன்பா இருக்கும்போது ఒకరినొకరు ప్రేమించుకుని ఉండేటప్పుడు ஆண்டவர் உங்களை அதிகமா நேசிப்பார். దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. 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 அடுத்ததாக తర్వాత நம்ம குடும்பங்கள் பரிசுத்தமும் நல்லொழுக்கம் உள்ள குடும்பங்களா இருக்கணும். మన కుటుంబాలు కూడా పరిశుద్ధత కలిగి క్రమశిక్షణ కలిగి ఉండాలి. நம்ம ஆராதிக்கிற தேவன் பரிசுத்தமான தேவன். మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధమైన దేవుడు. பரிசுத்தம் இல்லாம ஒருவர் அவரை தரிசிக்க முடியாது. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. நம்ம ஃபேமிலி கூட பரிசுத்தமா இருக்கணும். మన కుటుంబం లోపల పరిశుద్ధత ఉండాలి. பெற்றோர்கள் பரிசுத்தமா இருக்கணும். తల్లిదండ్రులు పరిశుద్ధంగా ఉండాలి. பெற்றோர்கள் எப்படி இருக்கிறாங்களோ அதே போல தான் பிள்ளைகள் இருப்பாங்க. తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా బిడ్డలు కూడా తయారవుతారు. நீங்க கரெக்ட்டா ஆலயத்துக்கு வந்தீங்கன்னா உங்க பிள்ளைகளும் ஆலயத்துக்கு வருவாங்க. మీరు సరిగ్గా కరెక్ట్ గా దేవుని మందిరానికి వస్తే బిడ్డలు కూడా మందిరానికి వస్తారు. நீங்க ஜெபிக்கிறவங்களா இருந்தீங்கன்னா உங்க பிள்ளைகளும் ஜெபிக்கிறவங்களா இருப்பாங்க. మీరు ప్రార్థించే వాళ్ళుగా ఉన్నట్లయితే మీ బిడ్డలు కూడా ప్రార్థిస్తారు. நீங்க சினிமாவை சீரியலை பார்த்துட்டு இருந்தீங்கன்னா உங்க பிள்ளைங்க வேற ஏதாவது பார்த்துட்டு இருப்பாங்க. మీరు కూడా సినిమాలు సీరియల్స్ చూస్తూ ఉంటే మీ బిడ్డలు కూడా ఇంకా వేరే ఒకటి కూడా చూస్తారు. நாங்க முந்தின நாள்ல நாங்க நெல்லூர்ல இருந்து ஃபார்மர் பஸ்ல டிராவல் பண்ணி வந்துட்டு இருக்கும்போது ஒரு காரியம் ரொம்ப வேதனையா இருந்தது. మేము మొన్నటి దినంలో నెల్లూరు నుండి ఆమూరికి బస్సులో వచ్చేటప్పుడు ఒక విషయాన్ని చూసాం, చాలా వేదన కలిగింది. நிறைய சகோதரர் கூட அந்த காரியத்தை சொன்னாங்க, உங்களுக்கு தெரிஞ்சிருக்கும். அதாவது 6 வாலிபர்கள் ஏறினாங்க. 6 యవనస్తులు ఆ బస్ ఎక్కారు. ஏறும்போது நல்லா குடிச்சிட்டு வந்து உட்கார்ந்திருந்தாங்க. 6 యవనస్తులు బస్ ఎక్కినప్పుడే బాగా తాగి వచ్చారు. அந்த సైடு எல்லாரும் போறதுக்கு பயப்பட்டாங்க. అటువైపు వెళ్ళడానికి ప్రయాణికులు భయపడ్డారు. அப்புறம் பாதி தூரம் வந்ததுக்கு அப்புறம் ஒரு இடத்துல வந்து பஸ் நிறுத்தின போது ఆ సగం దూరం వచ్చిన తర్వాత బస్సు అక్కడ ఆపిన తర్వాత இறங்கி திருப்பி வந்து குடிச்சிட்டு அவங்களால ஒண்ணுமே செய்யல, அப்படியே வந்து படுத்துட்டாங்க பஸ்ல. వాళ్ళు దిగారు, తాగారు, మళ్ళీ బస్సు ఎక్కారు, బస్సులో పడుకున్నారు. அதுக்கப்புறம் எங்க முன்னாடி ஒரு ஃபேமிலி இருந்தாங்க. అటు తర్వాత మాకు ముందు ఒక కుటుంబం కూర్చొని ஒரு ఉన్నారు. சின்ன பையன் 10 వయసు பையன் தான் இருக்கும். ఒక చిన్న 10 సంవత్సరాల అబ్బాయి அந்த போன்ல வந்து ஆபாச படத்தை அவன் பார்த்துட்டு இருக்கான். ఆ యొక్క ఫోన్ లో చూడకూడని కొన్ని అపవిత్రమైన చిత్రాన్ని చూస్తా ఉన్నాడు. அந்த தாய் பார்த்த உடனே அந்த பையனை போட்டு அடிச்ச அடியில வேற ஏதாவது குழந்தைங்க அங்கேயே சுருண்டு விழுந்துருக்கும். వెంటనే ఆ యొక్క తల్లి ఆ యొక్క విషయాన్ని వాడు చూస్తూ ఉంటే చూసి వాడిని కొట్టింది. ఆ కొట్టినప్పుడు ఆ కొట్టిన దెబ్బ వేరే ఎవరైనా కొట్టితే వాడు అక్కడే చచ్చిపోయేవాడు. అప్పుడు అడి అడిచిட்டு அந்த பையன் అస్సంగమే లేదు. అన్ని దెబ్బలు కొట్టినా గానీ వాడు అసలు ఏది చలనం లేకుండా ఉన్నాడు. 10 వయసులో அந்த அளவுக்கு தேறிపోయి இருக்கு. ఆ 10 సంవత్సరాల అబ్బాయి అపవిత్రమైన కార్యాన్ని చూస్తూ కూడా అంతగా వాడు తయారైపోయాడు. இதெல்லாம் பார்க்கும்போது ஒரு காரியம் ஞாபகத்துக்கு வந்தது. వీటన్నిటిని కూడా చూసేటప్పుడు ఒక విషయం నాకు అర్థమైంది. இந்த வாலிப பிள்ளைகளுக்கு இந்த சின்ன பிள்ளைகளுக்கு யார் ఉత్తరవాదం? ఈ యవ్వన బిడ్డలకి చిన్న బిడ్డలకి ఎవరు ఉత్తరవాదులుగా ఉంటారు, లెక్కపరి చెప్తారు. பெற்றோர்கள் தான் இவங்களுக்கு பதில் சொல்லணும். ఎవరు ఆ యొక్క తల్లిదండ్రులే, పెంచిన తల్లిదండ్రులే దానికి కారకులుగా ఉన్నారు.
பெற்றோர்கள் எப்படி இருக்காங்களோ அதே போலதான் பிள்ளைகள் இருப்பாங்க. తల్లి తండ్రి ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే బిడ్డలు కూడా తయారవుతారు. பிள்ளைகளுக்காக நீங்க ஜெபிக்கணும். బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయాలి. ஒவ்வொரு பெற்றோர்களும் தாய்மார்கள் தகப்பன்மார்கள் உங்க வாழ்க்கையை ஆண்டவருக்காக அர்ப்பணிக்கப்பட்டவங்களா இருக்கணும். ప్రతి ఒక్క తల్లి తండ్రి మీ యొక్క బిడ్డలను దేవునికి అప్పగించుకొని మనము దేవుని కొరకు బ్రతికే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆండవరోடு நல்ல ఐక్యం உள்ளவங்களா இருக்கணும். దేవునితో కూడా చక్కని సహవాసం ఐక్యత కలిగి మనం ఉండాలి. கர்த்தர் விரும்பாத காரியம் உங்களுக்குள்ள இருந்தா அதை முதல்ல நீங்க சரிப்படுத்தணும். దేవుడు కోరని ఇష్టపడని కార్యములు ఏవి కూడా మనలో ఉండకూడదు. మొదట మనల్ని మనం సరిదిద్దుకోవాలి. இன்னைக்கு நிறைய பெற்றோர்கள் பிள்ளைகளுக்காக ஜெபிக்கிறாங்க. ఈ రోజు అనేక మంది తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. பிள்ளைகள் படிக்கல, பிள்ளைகள் கீழ்ப்படியல, பிள்ளைகள் சொல்ற பேச்சு கேட்கல, பிள்ளைகளுக்காக வருத்தப்படுறாங்க. పిల్లలు చదవడం లేదు, లోబడడం లేదు, మాట వినడం లేదని అనేక విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. நம்ம சரியாயிட்டோம்னா பிள்ளைகள் எல்லாம் சரியாயிடுவாங்க. మనల్ని మనం సరిదిద్దుకున్నట్లయితే బిడ్డలు కూడా సరిదిద్దబడతారు. இன்னைக்கு உங்களுக்குள்ள ஏதாவது மானசிக பலவீனம் இருந்தா அதை நீங்க ஆண்டவரிடத்துல ஒப்புக்கொடுத்து நீங்க அதில இருந்து வெளியே ఈ வாங்க. రోజు ఇక్కడికి వచ్చిన వారు మనలో ఏదైనా శరీర ప్రకారమైన బలహీనతలు ఉన్నట్లయితే అవి దేవునికి అప్పగించి సమర్పించి ముందుకు వెళదాం. మన కుటుంబాలు చక్కదిద్దబడతాయి. ஆண்டவருக்கு பிரியமில்லாத காரியங்கள் உங்களுக்குள்ள இருந்தா அதை நீங்க சரிப்படுத்துங்க. దేవుని విషయం లేని కార్యాలు ఒకవేళ మనలో ఉన్నట్లయితే వాటిని తీసివేద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. உங்களை முதலாவது பரிசுத்தப்படுத்திக் கொள்ளுங்க. మిమ్మల్ని మీరు మొదట పరిశుద్ధపరచుకోండి. இன்றைக்கு உங்களை பரிசுத்தம் பண்ணிக் கொள்ளுங்கள். நாளைக்கு உங்கள் நடுவே அற்புதங்களை ஆண்டவர் ఈ செய்வார். రోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు రేపు మీకు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. உங்க வீட்டை நீங்க మీ பரிசுத்தப்படுத்தணும். కుటుంబాన్ని పరిశుద్ధపరచండి. ஆண்டவருக்கு பிரியமில்லாத காரியங்கள் உங்க வீட்ல இருந்தா அதை எல்லாம் தூக்கி போடணும். దేవునికి ఇష్టమైన కార్యములు ఏవైనా మీ ఇంట్లో ఉంటే వాటన్నిటిని తీసి పారవేయండి. இன்னைக்கு சொல்றீங்களா என் வீட்ல பிசாசின் போராட்டங்கள் அதிகமா இருக்கு. ఒకవేళ మీరు చెప్పవచ్చు మా ఇంట్లో సైతాన్ కార్యాలు ఎక్కువగా ఉన్నాయి. நான் எவ்வளவோ ஜெபிக்கிறேன், ஜெபத்துக்கு பதில் வரல. నేను ఎంతగానో ప్రార్థిస్తున్నా, నా ప్రార్థనకు జవాబు రాలేదు. பிள்ளைகளுக்கு திருமணம் தடையாயிட்டே போகுது. ఆ వివాహ ఆటంకాలు ఆటంకాలు ఉన్నాయి వివాహాలకి. வீட்ல எந்த ஒரு ஆசీర్వాదத்தையும் எங்களால சுதந்திரித்துக் கொள்ள முடியல. కుటుంబంలో ఏ విధమైన ఆశీర్వాదాన్ని కూడా మేము స్వతంత్రించలేకపోతున్నాం. எங்க வீடு ஒரு இருளா இருக்குது. మా యొక్క ఇల్లు చీకటిగా ఉన్నది. வீட்ல சமாதானம் இல்ல. ఇంట్లో సమాధానం లేదు. எப்போதும் போராட்டம். ఎప్పుడు చూసినా పోరాటములు. இப்படி ஏதாவது உங்க வீட்ல ஒரு சமாதான குறைச்சல் இருந்து கொண்டிருக்கா? ఒకవేళ మీ కుటుంబంలో సమాధానము లేని పరిస్థితి ఉన్నట్లయితే உங்க வீட்டை நீங்க பரிசுத்தப்படுத்துங்க. మీ కుటుంబాన్ని పరిశుద్ధపరచండి. ஆண்டவர் அறிந்து கொள்வதற்கு முன்பதாக ஒருவேளை உங்க வீடுகளில் சில காரியங்கள் இருக்கலாம். ఒకవేళ దేవుని తెలుసుకోవడానికి ముందు మీ ఇంట్లో ఏదైనా అపవిత్రమైన కార్యక్రమాలు ఉండవచ్చు. இயேசுவை ஏற்றுக்கொண்ட பிறகு அதை நீங்க இன்னும் தூக்கி போடாம இருக்கலாம். యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఒకవేళ పాత కార్యాలను విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే அதையெல்லாம் தூக்கி போடுங்க. వాటన్నిటిని కూడా తీసి పారవేయండి. ஜாதகம் எல்லாம் வீட்ல வச்சிருக்கீங்களா? ఎవరెవరి ఇంట్లో అలాంటి అపవిత్రమైన కార్యములు ఉన్నాయో அது வீட்ல இருந்தா அது உங்களுக்கு சாபம். అవన్నీ మన ఇళ్లలో ఉంటే మనకి శాపం. అది அதையெல்லாம் தூக்கி போடுங்க. వాటన్నిటిని తీసి పారవేయండి. மரிச்சு போறவங்களை இன்னும் தெய்வமா வணங்கிட்டு இருக்கீங்களா? ఒకవేళ చనిపోయిన వారిని ఇంకను కూడా దేవునిగా పెట్టుకొని ప్రార్థిస్తున్నారా? அதையெல்லாம் நீங்க தூக்கி போட்டுருங்க. అలాంటి వాటన్నిటిని తీసి உங்க పారవేయండి. வீட்டை சுத்தப்படுத்துங்க. మీ ఇంటిని కుటుంబాన్ని పరిశుద్ధపరచండి. ஆண்டவர் விரும்புறார். దేవుడు అదే కోరుకుంటున్నాడు. ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా. இயேசுவை எத்தனை பேர் விரும்புறீங்க? యేసు ప్రభువుని ఎంతమందికి ఇష్టం? எத்தனை பேர் உங்க வீட்டுக்கு வரணும்னா அவர் இயேசு உங்க வீட்டுக்கு வரணும்னு விரும்புறீங்க? యేసు ప్రభు వారు ఎంతమంది ఇళ్ళకు రావాలని కోరుకుంటున్నారు? உங்க வீடு பரிசுத்தமா இருந்தா அவர் வருவார் உங்க మీ வீட்டுக்கு. ఇల్లు పరిశుద్ధంగా ఉంటేనే ఆయన మీ ఇంటిలోకి వస్తాడు. அசுத்தங்களை அருவருப்புகளை வீட்டுக்குள்ள வச்சிருந்தீங்கன்னா அவர் வர மாட்டாரு. అపవిత్రాలని అశుభ్రతని ఇళ్ళలో పెట్టుకుంటే ఆయన మన ఇళ్ళలోకి రాడు. வேண்டாம் சத்தத்தை கேக்குறீங்களா வீட்டுல? ఒకవేళ అనవసరమైన శబ్దాలను వింటున్నారా? எல்லாம் உங்க வீட்டை விட்டு வெளியே போகணும்னா இயேசுவானவர் உங்க வீட்டுக்கு வர வேண்டும். అన్ని విధములైన అపవిత్రమైన కార్యాలు బయటికి వెళ్ళాలంటే పరిశుద్ధుడైన దేవుడు మన ఇంటిలోనికి రావాలి. இயேசு உங்க வாழ்க்கையில இடம் கொடுக்கணும். యేసు ప్రభువారికి మీ కుటుంబంలో మీ జీవితంలో ఆయనకు స్థలం ఇవ్వండి. சங்கீதம் 132 சொல்லப்பட்டிருக்கிறது. 132వ కీర్తన, கர்த்தர் சீயோனை தெரிந்து கொண்டு அதை தனக்கு வாசஸ்தலமாகும்படி விரும்பினார். దేవుడు సీయోనును ఏర్పాటు చేసుకొని
ఆ సియోను ఆయనకు నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. இது என்னைக்கும் நான் தங்குமிடம். ఇది ఎల్లప్పుడూ కూడా నేను నివసించే స్థలము. இதை நான் விரும்பினபடியால் இங்கே வாசம் பண்ணுவேன். దీన్ని నేను కోరుచున్నాను కాబట్టి ఇక్కడ నివసిస్తున్నానని ప్రభు చెప్తూ ఉన్నాడు. యేసువానவர் உங்க வீட்ல வந்து வாசம் பண்ணணும்னா యేసు క్రీస్తు వారు మన ఇంటిలోనికి వచ్చి నివసించాలంటే நீங்க இடம் கொடுக்கணும். మనమే స్థలం ఇవ్వాలి. యేసు நம்ம வீட்ல வந்துட்டாருன்னா యేసయ్య మన ఇంటిలోనికి వస్తే సంతోషం, సంతోషము, సమాధానం, సమాధానము, మகிழ்ச்சி, ఆ యొక్క సంతోషం, ఆనందము, அங்க வியாதி இருக்காது, రోగములు ఉండవు, கஷ்டம் இருக்காது. ఏ కష్టాలు ఉండవు. வியாதிகள் வெளியில வந்தாலும் ఒకవేళ వ్యాధులు వచ్చినను அதை ஒன்றில்லாத செய்வார். అవన్నీ లేకుండా పోనట్టు దేవుడు చేస్తాడు. டாக்டர்ஸ் சொல்லுவாங்க உங்க சரீரத்துல இந்த பிரச்சனை இருக்கு, அந்த பிரச்சனை இருக்குன்னு சொல்லுவாங்க. డాక్టర్లు చెప్తారు నీకు ఈ సమస్య ఉంది, నీకు ఆ సమస్య ఉంది అని చెప్తారు. ஆனா ஆண்டவர் அதை ஒன்றில்லாதபடி செய்வார். దేవుడు ఆ సమస్యలు ఏమి లేకుండా చేస్తాడు. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. இந்த இயேசு எத்தனை பேருக்கு வேண்டும்? ఈ యేసు ఎంతమంది కావాలి? சொல்லுங்க, எனக்கு வேண்டும். నాకు కావాలి. என் வீட்டுக்கு நீ வர నా வேண்டும். ఇంట్లోకి మీరు రావాలి. என் குடும்பத்தை நீ ஆசீர்வதிக்க నా வேண்டும். కుటుంబాన్ని మీరు ఆస్వాదించాలి. யாரெல்லாம் విరుంబுறீங்களோ ఎవరెవరు కోరుతున్నారో உங்க வீட்ல இயேசு வருவார். మీ గృహాలలోనికి యేసయ్య వస్తాడు. உங்க மத்தியில அசைவாடுவார். మీ మధ్యలో యేసు ప్రభు సంచరిస్తాడు. அவர் உங்களோட பேசுவார். ఆయన మీతో తప్పకుండా మాట్లాడుతారు. இயேசுவானவர் பேசணும்னு எத்தனை பேர் ஆசைப்படுறீங்க? యేసు ప్రభు వారు మాట్లాడాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. நீங்க இடம் கொடுத்துட்டீங்கன்னா మీరు స్థాపించినట్లయితే அவர் வருவார் உங்க வீட்டுக்கு. తప్పకుండా మీ ఇంటికి వస్తాడు దేవుడు. உங்க வீடு பரிசுத்தமுள்ள வீடா இருக்கணும். మీ ఇల్లు పరిశుద్ధమైన ఇల్లుగా ఉండాలి. நல்லொழுக்கம் உள்ள ஒரு வீடா இருக்கணும். క్రమశిక్షణ కలిగిన ఇల్లుగా ఉండాలి. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. அடுத்ததாக తర్వాత ஜெபிக்கிற குடும்பமா இருக்கணும். మనము ఇంకొక ఏంటంటే ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. ஹalleluya. హల్లెలూయా. இன்னைக்கு எங்க ஊர்ல ஒரு பழமொழி சொல்லுவாங்க, ఈరోజు మా ఊర్లో ఒక సామెత చెప్తారు, ஜெபம் இல்லாத வீடு கூரை இல்லாத வீடு. ప్రార్థన లేని ఇల్లు పైకప్పు లేని ఇల్లు అని చెప్తారంట. ஜெபிக்கிற குடும்பத்துல தேவ பிரசன்னம் எப்போதும் இருக்கும். ప్రార్థించే ఇంటిలో దేవునికి ఆ ప్రసన్నత ఎల్లప్పుడూ ఉంటుంది. ஜெபிக்கிற குடும்பத்துல சமாதானம் இருக்கும். ప్రార్థించే కుటుంబంలో సమాధానం ఉంటుంది. ஜெபிக்கிற குடும்பத்துல எந்த கடினமான சூழ்நிலைகள் இருந்தாலும் ஆண்டவர் அதை மாற்றி போடுவார். ప్రార్థించే కుటుంబంలో ఎలాంటి కఠిన సమస్యలు ఉన్ననో దేవుడు వాటిని మార్చివేస్తాడు. ஜெபிக்கிற குடும்பம் ஒரு ஜெயம் பெற்ற குடும்பமா இருக்கும். ప్రార్థించే కుటుంబము జయించే కుటుంబంగా ఉంటుంది. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. இன்னைக்கு உங்க வீட்ல குடும்ப ஜெபம் இருக்கா? ఈ రోజు మీ ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? எல்லாரும் ஃபேமிலியா உட்கார்ந்து ஜெபிக்கிறீங்களா? మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారా? ஆண்டவர் ஆசீர்வதிக்கணும்னு மட்டும் நம்ம ஆசைப்படுறோமே, దేవుడు ఆశీర్వదించాలని మనం కోరుతున్నాం కదా. கர்த்தரை தேடுறவங்களா இருக்கிறோமா? దేవుని వెతికే వారిగా మనం ఉన్నామా? யோசிச்சு பாருங்க. ఆలోచించండి. உங்க வீடு ஜெப வீடாய் மாறணும். మీ గృహము ప్రార్థనా గృహముగా మారాలి. என்ன பிரச்சனைகள் போராட்டங்கள் வந்தாலும் ஆண்டவரிடத்துல சொல்லணும். ఎలాంటి సమస్యలు పోరాటాలు వచ్చినో మీరు దేవునికి చెప్పుకోవాలి. எவ்வளவுக்கு எவ்வளவு ஜெபிக்கிறோமோ அவ்வளவுக்கு அவ்வளவு அற்புதத்தை நம்ம பெற்றுக்கொள்ள முடியும். ఎంతకెంతకు మనం ప్రార్థిస్తున్నామో అంతకెంతకు మనం అద్భుతాలు పొందుకోగలుగుతాం. ஜெபிக்கிற குடும்பத்துல பிள்ளைகள் ஆசீர்வாதமா இருப்பாங்க. ప్రార్థించే కుటుంబంలో బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు. எஸ்தர் ஒரு ஜெபிக்கிற ஒரு மகளா இருந்தா. ఎస్తేర్ ప్రార్థించే కుమార్తెగా ఉన్నది. அவள் உபவாசம் எடுத்து ஜெபிக்கிறவளா இருந்தா. ఆమె ఉపవాసంతో ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. அவளுடைய ஜனம் அழிக்கப்படுகிறார்கள் என்று தெரிந்தவுடனே அவள் ஆண்டவரிடத்தில் ஜெபிக்கிறவளா மாறிட்டாள். తన వంశము నాశనం అవుతుందని ముందుగా తెలుసుకుని ఆమె ఉపవాసంతో ప్రార్థన చేసినది. அவள் உபவாசம் எடுத்து ஜெபித்த பிறகு ఆమె ఉపవాసంతో ప్రార్థన చేసిన తర్వాత காரியம் மாறுதலாய் முடிந்தது. కార్యము మారిపోయినది. இன்னைக்கு ஏதோ ஒரு காரியத்தை குறித்து நீங்க பயந்துட்டு இருக்கீங்களா? ఒకవేళ ఏదో ఒక కార్యం గురించి సమస్యల గురించి భయపడుతున్నారా? இந்த காரியம் என்னுடைய வாழ்க்கையில நடந்துருமோ? ఈ యొక్క కార్యము ఈ రోజు మా కుటుంబంలో జరుగుతుందేమో? இந்த பிரச்சனை எனக்கு மேற்கொள்ள முடியாமல் போய்விடுமோ? ఈ సమస్య ఒకవేళ నేను జయించలేకపోతానేమో? ஏதாவது ஒரு காரியம் உங்க வாழ்க்கையில பயமுறுத்தி கொண்டிருக்கிறதா? ఏదైనా ఒక సమస్య మీ జీవితంలో మిమ్మల్ని భయపెడుతున్నదా? இல்ல டாக்டர்ஸ் சொல்ற காரியங்கள் உங்களை பயப்படுத்துதா? ఒకవేళ డాక్టర్లు చెప్పిన కార్యములను బట్టి మీరు భయపడుతున్నారా? இந்த டெஸ்ட் எடுக்கணும் அந்த டெஸ்ட் எடுக்கணும் ஏதாவது டாக்டர்ஸ் சொல்லி இருக்காங்களா? ఈ టెస్ట్ చేయాలి, ఆ టెస్ట్ చేయాలి, ఎన్నో పరీక్షలు చెప్పారా? கர்த்தருடைய வார்த்தை சொல்லுகிறது, దేవుని వాక్యం సెలవిస్తుంది, காரியம் மாறுதலாய் முடிய
பண்ணுவார். మీకున్న సమస్యలు కార్యము మారిపోతూ ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. நீங்க பயப்படுற காரியம் அது நடக்காது. మీరు భయపడే కార్యము ఎన్నటికీ కూడా జరగదు. హల్లెలూయా హల్లెలూయా. நம்ம ஜெபிக்கும் போது ஆண்டவர் காரியத்தை மாறுதலாய் முடிய మనం பண்ணுவார். ప్రార్థించేటప్పుడు దేవుడు ఆ కార్యమును మార్చివేస్తాడు. ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా. உங்க பிள்ளைகளுக்கு நன்மைக்காக நீங்க ஜெபிக்கிறீங்களா? మీ బిడ్డల యొక్క మేలు కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? என் பிள்ளைகளுக்கு திருமணம் தடைபட்டு கொண்டே போகிறது. నా బిడ్డల యొక్క వివాహము ఆటంకమవుతూనే ఉన్నది. எவ்வளவு நாட்களா நான் ஜெபிக்கிறேன், ఎన్నో రోజులుగా ప్రార్థిస్తూ ఉన్నాను, எவ்வளவு பிரயாசப்படுறேன். ఎన్నో రోజులుగా ప్రయాసపడుతూ ఉన్నాను. நீங்க குடும்பமா உபவாசம் எடுத்து ஜெபிக்கும் போது அந்த தடைகள் உடைகிறதை நீங்க பார்க்க போறீங்க. కుటుంబముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆటంకములన్నీ కూడా మారిపోతాయి. சீக்கிரத்திலே அற்புதங்கள் நடக்கிறதை நீங்க பார்க்க మరి போறீங்க. త్వరలో అద్భుతాలు జరుగుతాయి, వాటిని మీరు చూస్తారు. நம்முடைய ஆண்டவர் அற்புதத்தின் தேவனாய் இருக்கிறார். అనేక దేవాది దేవుడు అద్భుతములు చేసే దేవుడై ఉన్నారు. அவர் ஜெபத்துக்கு பதிலை கொடுக்கிற தேவனாய் ఆయన இருக்கிறார். ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడై ఉన్నారు. நம்முடைய ஆண்டவருக்கு ஒரு பெயர் உண்டு, அவர் ஜெபத்தை మన கேட்கிறவர். దేవుడికి ఒక పేరు ఉన్నది, ఆయన ప్రార్థన వినే పావనుడై ఉన్నారు. ஜெபிக்கிற பிள்ளைகளை ஆண்டவர் கைவிடவே மாட்டார். ప్రార్థించే బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా చేయి విడవడు. ஜெபிக்கிற பிள்ளைகளுக்கு எப்பவுமே ஜெயம்தான். ప్రార్థించే బిడ్డలు ఎల్లప్పుడూ జయిస్తూనే ఉంటారు. ஜெபிக்கிற வீட்டுல சத்துருவின் கிரியைகளை ஆண்டவர் முறியடித்து போடுவார். ఇంటిలో ఉన్న శత్రువు యొక్క పోరాటాలను దేవుడు తీసివేస్తాడు. ஜெபிக்கிற பிள்ளைகளை பார்த்தா சாத்தான் பயந்து நடுங்குவான். ప్రార్థించే బిడ్డలను చూసే సైతానుడు గడగడ వణికిపోతాడు. எல்லாரும் ஜெப வீரர்களா மாறணும். ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనా పరులుగా మనం మారాలి. தேசத்திற்காக ஜெபிக்கிறவங்களா மாறணும். దేశాన్ని కొరకు ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. சபைக்காக ஜெபிக்கிறவங்களா மாறணும். సంఘం కొరకు ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. ஜெப வீரர்களா மாறணும். ప్రార్థనా వీరులుగా మనం మారాలి. எந்த ஒரு பிரச்சனை வந்தாலும் தேவ சமூகத்தில் அழுது ஜெபிக்கிறவங்களா இருக்கணும். ఎలాంటి సమస్య నీకు వచ్చినా దేవునికి సన్నిధిలో కన్నీటితో ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. அன்னாள் என்ற ஒரு பெண்ணை குறித்து நாம் பார்க்கும்போது 1 சாமுவேல் 1ஆம் அதிகாரத்திலே అన్నా అనే యొక్క స్త్రీని గురించి మొదటి సమయంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. அவளுடைய வாழ்க்கையிலே ஒரு துக்கம் இருந்தது. ఆమెకు జీవితంలో ఒక దుఃఖం ఉన్నది. அவளுக்கு ஒரு பாரம் இருந்தது. ఆమెకు ఒక భారం ఉన్నది. அவளுடைய சகோதரி அவளை வேதனைப்படுத்திக் கொண்டே இருப்பாள். తన సహోదరి ఎల్లప్పుడూ ఆమెను వేదనపరుస్తూ ఉన్నది. அவள் எப்பொழுதும் அழுது கொண்டே இருப்பாள். ఈ యొక్క హన్న ఎల్లప్పుడూ కన్నీరు విడుస్తూ ఉన్నది. இன்னைக்கு நீங்க ஏதோ ஒரு காரியத்தை குறித்து அழுதுட்டு இருக்கீங்களா? ఒకవేళ మీలో ఎవరైనా ఈ రోజు ఏదో సమస్యలు ఏడుస్తూ ఉన్నారా? யாராவது உங்களை வேதனைப்படுத்தி துக்கப்படுத்தி அதை நிமித்து நீங்க அழுது கொண்டிருக்கீங்களா? ఎవరైనా మిమ్మల్ని వేదనపరిచి దుఃఖపరుస్తూ ఉంటే అందరి నిమిత్తమై మీరు బాధపడుతూ ఉన్నారా? இந்த அன்னாளுடைய வாழ்க்கையில அப்படி ஒரு வேதனைக்குள்ளாய் அவள் கடந்து போனாள். ఈ హన్న యొక్క జీవితంలో ఆ విధముగా వేదనతో కూడా ఉన్నది. அவளுடைய பிரச்சனை என்னன்னா அவளுக்கு குழந்தை இல்ல. ఆమె సమస్య ఏంటంటే బిడ్డలు లేని గొడ్డురాలు ఆమె. அவள் அழுது கொண்டே இருந்து எப்போது துக்கமா இருப்பா. ఆమె ఏడుస్తూ కూడా ఎల్లప్పుడూ దుఃఖిస్తూ ఉంటది. ஒரு நாள் அவள் தேவ சமூகத்திலே வந்து ஜெபிக்க ஆரம்பித்தாள். ఒకరోజు ఆమె దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించడం మొదలు పెట్టింది. ஜெபித்த பிறகு அவளுடைய வாழ்க்கையில ஒரு பெரிய மாற்றம் வந்தது. ప్రార్థన చేసిన తర్వాత ఆమె జీవితంలో గొప్ప మార్పు కలిగింది. கர்த்தருடைய வார்த்தை சொல்கிறது அதன் பின்பதாக அவள் துக்கமுகமாய் இருந்தது. దేవుని వాక్యం సెలవిస్తుంది, అది పిమ్మట ఆమె ఎన్నడూ కూడా దుఃఖముఖముతో ఉండలేదు. அவள் ஜெபித்த பிறகு அவளுக்கு ஆண்டவர் அற்புதத்தை செய்தார். ఆమె ప్రార్థన చేసిన పిమ్మట దేవుడు ఆమెకు అద్భుతం చేశాడు. ஒரு சாமுவேலை ஆண்டவர் கொடுத்தார். వెంటనే దేవుడు ఆమెకు ఒక చక్కని బిడ్డని సమూయేలుని ఇచ్చాడు. எங்களுக்கு திருமணமாகி 9 ஆண்டுகள் குழந்தை இல்ல. మాకు కూడా వివాహమైన తర్వాత 9 సంవత్సరములు బిడ్డలు లేకుండా ఉన్నారు. எத்தனையோ ஹாஸ்பிடல் ஏறி இறங்கினோம். ఎన్నో హాస్పిటల్ ఎక్కి దిగాము. ஆயிரக்கணக்கான பணத்தை நாங்க செலவு பண்ணோம். వేల కొలది డబ్బులు మీకు ఖర్చు పెట్టాము. எந்த ஒரு பிரயோஜனமும் இல்ல. ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. கடைசில ஆண்டவர் பாதத்துல வந்து சரணடைஞ்சோம். చివరిగా దేవుని సన్నిధిలోకి వచ్చి మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాము. ஆண்டவர் மேல எங்களை கம்ப்ளீட்டா சரண்டர் பண்ணோம். దేవుని చేతిలో మమ్మల్ని పూర్తిగా సమర్పించుకున్నాం. 9 ஆண்டுகளுக்கு பிறகு ஆண்டவர் எங்களுக்கு ஒரு அழகான பெண் குழந்தையை கொடுத்தார். కొన్ని సంవత్సరముల తర్వాత దేవుడు అద్భుతమైన ఒక అమ్మాయిని దేవుడు ఇచ్చాడు. எங்களுடைய மகள் இன்னைக்கு காலேஜ்ல எம்ஏ படித்துக் கொண்டிருக்கிறார். మరి అమ్మగారి వాళ్ళ యొక్క కుమార్తె ఆ ఎంఏ చదువుతూ ఉన్నదంట. ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా ஹalleluya. హల్లెలూయా. ஏதோ ஒரு அற்புதம் நடக்க வேண்டும் என்று சொல்லி நீங்க ஒரு வேதனையோடு இன்னைக்கு வந்திருக்கீங்களா?
ఏదైనా ఒక అద్భుతం జరగాలని వేదనతో కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారా? என் பிள்ளைகளுக்கு ஒரு நன்மை நடக்கணும்னு ஒரு பாரத்தோட இருக்கிறீங்களா? ఆ పిల్లలకు ఒక మంచి మేలు జరగాలని భారంతో ఇక్కడ కూర్చొని ఉన్నారా? இன்னைக்கு அந்த தடைகளை எல்லாம் ஆண்டவர் உடைக்க போகிறாரு. ఈ రోజు వాటి విషయమైన ప్రతి ఆటంకమును దేవుడు తీసివేయబోతున్నాడు. உங்களுக்கு ஒரு అద్భుతத்தை ఆండவர் செய்ய போறார். మీ అందరికీ దేవుడు ఒక ప్రత్యేకమైన అద్భుతాన్ని చేయబోతున్నాడు. எனக்கு అద్భుతం செய்த அதே ఆండவர் உங்களுக்கு అద్భుతం செய்ய போறார். నాకు అద్భుతం చేసిన దేవుడు మీకు కూడా అద్భుతం చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. நம்ம ஜெபிக்கிறவங்களா இருக்கணும். మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. எப்போதும் ஜெபிக்கணும். ఎల్లప్పుడూ ప్రార్థించాలి. காலையில மட்டும் ஜெபித்தா போதாது. ఉదయం ప్రార్థన చేసే చాలదు. நைட் மட்டும் ஜெபித்தா போதாது. నైట్ ప్రార్థన చేసే సరిపోదు. நேரம் கிடைக்கும் போதெல்லாம் ஆண்டவர் பாதத்துல உட்கார்ந்து ஜெபிக்கணும். సమయం దొరికినప్పుడంతా దేవునికి పాద సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. கடைசி காலத்திலே நாம் இருக்கிறோம். మన అంత్య దినాలలో ఇప్పుడు ఉన్నాము. இயேசுவோடு வாழ்கிற ஒரு வாழ்க்கையை நம்ம ஒவ்வொருவரும் தெரிந்து கொள்ளணும். యేసయ్యతో కూడా కలిసి జీవించే జీవితాన్ని మనం ఎరిగి ఉండాలి. நம்ம கையில ఆండவர் நல்ல குடும்பத்தை கொடுத்திருக்கிறார். దేవుడు మన చేతిలో ఒక అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చి ఉన్నాడు. அந்த குடும்பங்களை இயேசுவுக்குள்ள நம்ம கட்டி எழுப்பணும். ఆ యొక్క కుటుంబాన్ని ప్రభు యేసుక్రీస్తు వారి కొరకు కట్టి లేపాలి. ஆவிக்குரிய குடும்பமா நம்ம கட்டி எழுப்பப்படணும். మన యొక్క కుటుంబాన్ని ఆత్మీయమైన కుటుంబముగా కట్టి మనం లేపాలి. நம்ம குடும்பங்களை ஆண்டவர் நிச்சயமா ஆசீர்வதிப்பார். మన కుటుంబాలన్నిటినీ తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. இன்னைக்கு உடைந்து போன குடும்பங்களை ஆண்டவர் மறுபடியும் கட்ட போகிறார். ఈ రోజు పెద్దగొట్టబడ్డ నలిగిపోతున్న కుటుంబాలను దేవుడు మరలా కూడా కట్టబోతున్నాడు. கணவன் மனைவி பேசாம இருக்கீங்களா? భార్య భర్తలు ఒకవేళ సమాధానం లేకుండా మాట్లాడుకోకుండా ఉన్నారా? இன்னைக்கு நீங்க ஒப்புரவாகுங்க. ఈ రోజు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ஆண்டவர் இன்னைக்கு உங்களுக்கு ஒரு அற்புதத்தை செய்ய போறார். దేవుడు ఈ రోజు మీకు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. Thank you Lord. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకు ஒவ்வொருவரையும் ஆண்டவர் நேசிக்கிறாரு. ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. குடும்பத்துல அன்பு இருக்கணும். కుటుంబంలో అందరూ ప్రేమ நம்ம கேட்ட సత్యத்தின்படி நல்லொழுக்கமும் பரிசுத்தமும் இருக்கணும். మనం వింటూ ఉన్న సత్యము ప్రకారంగా క్రమశిక్షణ కలిగి మనం நல்ல బ్రతకాలి. ஒரு ஜெபிக்கிற குடும்பமா இருக்கணும். చక్కగా ప్రార్థించే కుటుంబమై ఉండాలి. இப்படியா உங்க வாழ்க்கையை நீங்க ஆண்டவருக்கு ஒப்பு கொடுத்துட்டீங்கன்னா ఆ విధంగా మీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే உங்க குடும்பம் எப்படி இருக்கும் தெரியுமா? మీ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? கண்மலை மேல கட்டப்பட்ட வீடா இருக்கும். ஹalleluya. ఆ యొక్క కొండపైన కట్టబడిన ఇల్లుగా మీ యొక్క ఇల్లు ఉంటది. கண்மலை மேல கட்டப்பட்ட வீடா ఆ இருக்கும். యొక్క బండపైన కట్టబడిన నిర్మించబడ్డ గృహముగా మీ ఇల్లు ఉంటది. உங்க பிள்ளைகள் எல்லாம் ஆசீர்வாதமா இருப்பாங்க. ఈ బిడ్డలందరూ ఆశీర్వాదకరంగా ఉంటారు. இந்த சபைக்கு வர குடும்பங்கள் ஆசీర్வாதமா இருக்கும். ఈ సంఘానికి వచ్చే మీరు ప్రతి ఒక్కరు ఆశీర్వాదకరంగా ఉంటారు. சாட்சியா இருக்கும். సాక్షిగా ఉంటారు. உங்களுக்குள்ள ஒரு சாட்சி இருக்கணும். మీ లోపల ఆ యొక్క సాక్షి కలిగి ఉండాలి. கெட்ட வார்த்தை யாரும் பேசக்கூடாது. బూతులు ఎవరు కూడా మాట్లాడకూడదు. நாவே எல்லாரும் சுத்திகரிக்கணும். ஆண்டவர் அதை விரும்புறாரு இன்னைக்கு. నాలుగును ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచుకోవాలి. ஹalleluya హల్లెలూయా ஹalleluya. హల్లెలూయా. சபைக்கு வர குடும்பங்கள் சாட்சியா இருக்கணும். సంఘానికి వచ్చే ప్రతి కుటుంబము సాక్షితో బ్రతికే కుటుంబంగా ఉండాలి. ஹalleluya ஹalleluya. இந்த சபைக்கு போற குடும்பம் இவங்க சாட்சின்னு சொல்லி மத்தவங்க உங்களை குறித்து சாட்சி சொல்லணும். మీరు సంఘానికి వెళ్ళే కుటుంబము మీరు చక్కని మంచిగా ఉన్నారని చెప్పి ఇతరులు సాక్ష్యం చెప్పాలి. ஹalleluya హల్లెలూయా ஹalleluya. హల్లెలూయా. உங்க வாழ்க்கையை ஆண்டவர் கையில ஒப்பு கொடுக்கும்போது మీ జీవితాన్ని దేవుని చేతుల్లోకి అప్పగించేటప్పుడు நீங்க ஒரு ஜெயம் பெற்ற குடும்பமா இருக்க முடியும். మీ యొక్క కుటుంబము జయము పొందుకున్న కుటుంబంగా நல்ல ఉంటుంది. ஒரு ஆசீர்வதிக்கப்பட்ட குடும்பமா చక్కగా இருக்கும். ఆశీర్వాదకరంగా ఆశీర్వాదం పొందుకున్న కుటుంబంగా ఉంటుంది. ஹalleluya. எல்லாரும் ஜெபிக்கலாமா? అందరూ ప్రార్థన చేద్దాం. ஹalleluya. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. எல்லாரும் ஆண்டவர் கையில உங்களை ஒப்பு கொடுங்க. ప్రతి ఒక్కరూ ஹalleluya మన దేవుని ஹalleluya. చేతుల్లోకి సమర్పించుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ நிறைய காரியங்கள் ஆண்டவர் உங்களோட பேசி இருக்கிறாரு. దేవునికి మనం సమర్పించుకుందాం. దేవునికి స్వాధీనంలోకి అప్పగించుకుందాం. అనేక విషయాలు దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. என் குடும்பம் ஒரு சாட்சியா இருக்கணும். నా కుటుంబము సాక్షిగా ఉండాలి. நல்ல ஒரு ஆவிக்குரிய குடும்பமா என் குடும்பம் இருக்கணும். మా కుటుంబం చక్కని ఆత్మీయమైన కుటుంబంగా ஒரு ఉండాలి. பரிசுத்தமுள்ள ஒரு குடும்பமா இருக்கணும். ఆ కుటుంబము పరిశుద్ధమైన కుటుంబంగా ఉండాలి. ஒரு அன்பு நிறைஞ்ச குடும்பமா ఆ இருக்கணும். కుటుంబము ప్రేమ కలిగిన కుటుంబంగా ఉండాలి. கர்த்தர் விரும்புகிற ஒரு குடும்பமா இருக்கணும். దేవుడు కోరే కుటుంబంగా ఉండాలి. எங்க குடும்பத்தை உங்க கையில ஒப்பு கொடுக்கிறேன் ஆண்டவரே சொல்லி ஆண்டவரிடத்துல கேளுங்க. మా కుటుంబాన్ని దేవా నీ చేతుల్లోకి అప్పగిస్తున్నామని చెప్పి கேளுங்க, అడగండి. எல்லாரும் கேளுங்க. అందరూ కన్నీటితో అడగండి. என் குடும்பத்துல நீ வர வேண்டும். నా కుటుంబంలోకి మీరు రావాలి.
என் குடும்பத்துல நீர் வந்து வாசம் பண்ண வேண்டும். ఆ కుటుంబంలోకి మీరు వచ్చి నివసించాలి. என் குடும்பம் கட்டப்பட வேண்டும். ఆ కుటుంబం కట్టబడాలి. என் பிள்ளைகள் ஆசீர்வாதமா இருக்கணும். నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి. என் குடும்பத்தில் இருக்கிற தடைகள் எல்லாம் உடையணும். నా కుటుంబంలో ఉన్న ఆటంకములన్నీ తొలగిపోవాలి. ஆண்டவரிடத்துல கேளுங்க. ஹalleluya. ஹalleluya. హల్లెలూయా. கர்த்தர் விரும்பாத காரியங்கள் உங்க வீட்டுக்குள்ள இருக்குன்னா அதை தூக்கி போடவேன்னு சொல்லி இன்னைக்கு ஒரு தீர்மானம் எடுங்க. దేవుడు నచ్చని కార్యములు ఏవైనా నా ఇంటిలో ఉంటే తీసివేస్తాను అని ఒక తీర్మానం చేసుకోండి. என் வீட்டை நான் பரிசுத்தப்படுத்துவேன்னு ஒரு தீர்மானம் எடுங்க. నా ఇంటిని పరిశుద్ధపరుస్తానని ఒక తీర్మానం చేసుకోండి. வீட்டை சுத்திகரிப்பேன்னு ஒரு தீர்மானம் எடுங்க. ఇంటిని శుభ్రపరుస్తాను పరిశుద్ధపరుస్తానని తీర్మానం చేసుకోండి. என் குடும்பத்தை நடத்துறதுல நான் ஞானமா இருப்பேன்னு ஒரு தீர்மானம் எடுங்க. నా యొక్క కుటుంబాన్ని నడిపించే విషయంలో జ్ఞానంలో ఉంటానని ఒక తీర్మానం చేసుకోండి. இதுவரை நீங்க குடும்பத்தை குறித்த காரியங்களை அறிந்து கொள்ளாம இருந்துச்சுனே ஆண்டவரே சொல்லி ஆண்டவரத்தை கேளுங்க. ఇంతవరకు నా కుటుంబాన్ని గురించిన కార్యాలను ఎరుగుతూ ఉన్నాను ప్రభువా అని చెప్పి குடும்பத்தை எப்படி கட்டணும்னு எனக்கு ஞானத்தை தாருன்னு சொல்லி ஆண்டவரத்தை கேளுங்க. కుటుంబాన్ని ఎలాగ కట్టాలో నాకు నేర్పించండి ప్రభువా అని అడగండి. உங்களுக்கு தெரியாம ஒரு காரியமும் நான் இனிமே செய்ய மாட்டேன்னு சொல்லி ஆண்டவரத்துல ஒரு தீர்மானம் నీకు எடுங்க. తెలియని ఏ విషయం కూడా నేను చేయని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోండి. எந்த காரியத்தை செய்தாலும் ஆண்டவரத்துல ஜெபித்து செய்வேன்னு சொல்லி ஒரு தீர்மானம் எடுங்க. ఏది చేసినా ఏ కార్యం చేసినా దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసి చేయండి. அப்படி நீங்க ஒரு தீர்மானத்தை எடுக்கும்போது అలాగే మీరు ఒక తీర్మానాన్ని చేసేటప్పుడు உங்க குடும்பத்துல ஒரு பெரிய மாற்றம் வருகிறதை நீங்க பார்க்க போறீங்க. మీ కుటుంబాలలో గొప్ప మార్పు వస్తుంది తప్పకుండా మీరు చూస్తారు. தடைகள் உடைகிறதை நீங்க பார்க்க போறீங்க. ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడం మీరు చూస్తున్నారు. திருமண தடைகள் உடைகிறது. వివాహాలకు ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయి. கர்ப்ப தடைகள் உடைகிறது. గర్భములకు ఆటంకాలు తొలగిపోతున్నాయి. சாப கட்டுகள் முறிகிறது. శాపము కట్లన్నీ తొలగిపోతున్నాయి. தலைமுறை தலைமுறையாய் சந்ததி சந்ததியாய் வருகிற சாபங்களை இன்னைக்கு ஆண்டவர் முறிக்கிறாரே. మీ బిడ్డలకు తరతరములుగా వస్తున్న శాపములన్నీ కూడా తొలగిపోతాయి. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ஆண்டவர் உங்க குடும்பத்துல வாசம் பண்ண விரும்புகிறார். దేవుడు మీ కుటుంబంలో నివసించాలని కోరుతూ ఉన్నాడు. யாரெல்லாம் நீங்க தீர்மானம் எடுத்திருக்கீங்களோ ఎవరెవరైతే తీర్మానం చేసుకుంటున్నారో இன்னைக்கு உங்க வீட்டுக்குள்ள ஒரு மாற்றம் வருகிறதை நீங்க பார்க்க போறீங்க. ఈ రోజు నుండి మీ కుటుంబంలో గొప్ప మార్పు కలుగుతున్న చూడబోతూ ఉన్నారు. உங்க வருமானத்தை ஆண்டவர் ஆசీర్వదిக்க போகிறாரு. మీ యొక్క ఆదాయంలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. தரித்திரங்கள் எல்லாம் விலகி போவதை நீங்க பார்க்க போறீங்க. దరిద్రం అంతా కూడా మీ నుండి దూరంగా వెళ్ళిపోవడం చూడబోతున్నారు. உங்க கடன் பிரச்சனையை ஆண்டவர் நீக்க போகிறார். మీ అప్పు సమస్యను దేవుడు తీసివేయబోతున్నాడు. ஆண்டவர் சொல்றாரு, దేవుడు చెప్తూ ఉన్నాడు, நீயோ கடன் கொடுப்பாய், నీవు అప్పు చేయవు, கடன் வாங்காதிருப்பாய். నీవు అప్పు చేయవు, అనేక మందికి అప్పిస్తావని చెప్తూ நீங்க ఉన్నాడు. கடன் வாங்க மாட்டீங்க. ఇక పైన మీరు అప్పు చేయకుండా ఉంటారు. கடன் கொடுக்கிறவங்களா உங்களை மாற்ற போறாரு. ఇతరులకు ఇచ్చి వారిని బలపరిచే వాళ్ళుగా మీరు ఉంటారు. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. யாருக்கையாவது நீங்க பேசாம இருந்தீங்கன்னா ஒப்புரவாகுங்க. ఒకవేళ ఎవరితోనైనా మీరు మాట్లాడకుండా ఉంటూ ఉన్నట్లయితే ఒకరితో ఒకరు సమాధాన పడండి. இப்ப சொல்லுங்க உங்க இதயத்துல ஆண்டவரே நான் அவர்களை மன்னிக்கிறேன்னு சொல்லுங்க. ఇప్పుడు చెప్పండి మీ హృదయాల్లో దేవుడా నేను వారిని క్షమిస్తున్నానని. அப்படி சொல்லும்போது ஒரு அற்புதம் நடக்கிறதை நீங்க பார்க்க போறீங்க. అలా చెప్పేటప్పుడు అద్భుతములు జరగడం మీరు చూస్తారు. உங்க தனிப்பட்ட வாழ்க்கையில ஒரு அற்புதம் நடக்கிறது. ప్రత్యేకమైన వ్యక్తిగత మీ జీవితాల్లో అద్భుతం ஒரு జరుగుతుంది. காரியத்துக்காக நீங்க ஜெபித்து கொண்டிருக்கீங்களா அந்த ஜெபத்துக்கு ஆண்டவர் உங்களுக்கு பதிலை கொடுக்கிறாரு. ఏ విషయం గురించి మీరు ప్రార్థిస్తున్నారో ఆ విషయంలో దేవుడు మీకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 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 Thank you Lord. Thank you Jesus. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. இனிய பிரசனம் இந்த இடத்துல வந்து இறங்கட்டும் ஆண்டவரே. దేవా మీ యొక్క సన్నిధి ఇక్కడ ఉండును గాక. உடைய பிள்ளைகளை இப்பொழுது தொடுவீராக. బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు తాకండి. ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பீராக. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. இவர்களுக்குள்ளே உடைய அபிஷேகத்தின் கரை இப்பொழுது வந்து இறங்கட்டும் அப்பா. అభిషేకమునకు ఆటంకములన్నీ తొలగిపోవును గాక. இவரோடு போராடின அந்தகார வல்லமைகள் சத்துருவின் கிரியைகளை இயேசுவின் நாமத்திலே கடிந்து கொள்கிறேன். వీళ్ళందరితో పోరాడుతున్న శత్రు యొక్క పోరాటములన్నీ నజరేతు యేసుక్రీస్తు వారి నామమున తొలగిపోవును గాక. குடும்பங்களை பாழாக்கி கொண்டிருக்கிற பொல்லாத பிசாசு கிரியைகள் எல்லாம் இன்னைக்கு முறியடிக்கப்படுகிறது. కుటుంబాలను పాడు చేస్తున్న శత్రు యొక్క పోరాటములను యేసుక్రీస్తు వారి నామములో తొలగిపోవును గాక. யாரெல்லாம் தீர்மானம் எடுத்தாங்களோ ஆண்டவரே அந்த பிள்ளைகளை எல்லாம் கர்த்தர் ஆசீர்வதிப்பீராக. ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో అలాంటి బిడ్డలను ప్రభువా మీరు ఆశీర్వదించండి. இவர்கள் குடும்பங்களை கட்டி எழுப்புவீராக. కుటుంబాలను తండ్రి మీరు కట్టి లేపండి ప్రభువా. வாலிப பிள்ளைகளை கர்த்தர் தொடுவீராக அப்பா. ఎవరి బిడ్డలను ప్రభువా మీరు ముట్టండి. தவறான பழக்கங்களுக்குள்ள இருக்கிற பிள்ளைகளை அதிலிருந்து வெளியே கொண்டு
సహవాసంలో ఉంటున్న బిడ్డలంతా నీ సరైన మార్గంలోకి తీసుకురండి ప్రభువా. பிள்ளைகளை ரட்சிப்பீராக. బిడ్డలను రక్షించండి అయ్యా. கணவன் மனைவிக்கிடையே ஒருமனப்பாட்டை கொடுப்பீராக. భార్య భర్తల మధ్యలో ఐక్యతని కలుగచేయండి. சண்டை ஆவிகள் விலகி ஓடட்டும் இயேசுவின் గొడవ நாமத்தில். పెట్టించే దురాత్మలు యేసు నామమున తొలగిపోవును గాక. வீட்டுக்குள்ள போராடுகிற யுத்தம் பண்ணுகிற ஆவிகளை கடிந்து விழுகிறேன். ఇళ్ళలో పోరాడుతూ యుద్ధము చేయిస్తున్న దురాత్మను బంధిస్తూ ఉన్నాను. ஒவ்வொரு வீடுகளுக்குள்ளே சமாதானம் வரட்டும். ప్రతి కుటుంబంలో సమాధానం కలుగును గాక. அற்புதங்கள் நடக்கட்டும் அப்பா. అద్భుతములు జరుగును గాక. உங்க வீடுகளுக்குள்ள செல்லும்போது ஒரு மாற்றம் வரட்டும். ఈ రోజు వారి వారి కుటుంబంలోకి వెళ్ళేటప్పుడు వారి గృహాలలో మార్పులు కలుగును గాక. அப்படியே நீ செய்ய போறதுக்காக உமக்கு ஸ்தோத்திரம் அப்பா. ఆ విధంగానే మీరు చేయబోతున్నందుకు మీకు వందనాలు. குடும்பங்களை நீ கட்ட போறதுக்காக ஸ்தோத்திரம். కుటుంబాలన్నింటినీ మీరు కట్టబోతున్నందుకు వందనాలు. ஆசీర్వదించడానికి ஸ்தోத்திரம். ఆశీర్వదిస్తున్నందుకు వందనాలయ్యా. ஒருவேளை நீர் மகிழ்ச்சியாக்குறதற்காக ஸ்தோத்திரம். వీళ్ళందరినీ సంతోషముతో పంపిస్తున్నందుకు వందనాలు. యేసు నామத்தில் వేడుகிறேன் பிதாவே. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని సందేశాన్ని మన మధ్యలో ఇచ్చిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. 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 ఇంకొక మెసేజ్ ఉంది కానీ నేను మీకు చెప్పిన టైంకు ముగించాలనుకుంటున్నాను. చాలా షార్ప్గా పాస్ గారు కూడా వాక్యం చెప్తానని చెప్పారు కాబట్టి ఈలో ఒక పాట పాడుకున్నాం. ఒక పాట పాడుకొని మనము ముందుకు సాగుదాం. ఒక చిన్న సింపుల్ ఒక 20 నిమిషాలు అట్లా 1:30 ఖచ్చితంగా ముగిస్తాను. దయచేసి ఎవరు కూడా లేచి వెళ్ళకండి. అందరి వరకు భోజనాలు సిద్ధం చేయబడ్డాయి. హల్లెలూయా. ఎందరో పాస్టర్ గారు ముందుకు వచ్చి ఒక పాట పాడుతారు. గమనించండి, నేను ఎందుకు మీకు మరలా ఇప్పుడు కొరకు చెప్తున్నానంటే అప్పు లేకుండా బ్రతకండి. చాలా హాయిగా మనం బ్రతుకుతాం. కొంతమంది అన్నిటికీ అప్పు చేస్తారు. అప్పులు పెళ్లికి అప్పే, హాస్పిటల్కి వెళ్ళాలంటే అప్పే, ఏదైనా ఒక చిన్న ప్రయాణానికి అప్పే, అన్నిటికీ అప్పులు చేస్తూ ఉంటారు. అప్పు లేకుండా బ్రతకమని ముందుకు అప్పు లేకుండా మనం బ్రతకాలని ప్రభుత్వం కోరుకుంటున్నారు. హల్లెలూయా. మా కుటుంబంలో కూడా కొన్ని సంవత్సరాలకు ముందు ప్రతిదానికి ఇబ్బంది పడుతుండేవాడిని ఫైనాన్షియల్ గా. ఒక కిరాణా కొట్టులో, సంఘానికి తెలుసు, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒక కిరాణా కొట్టులో 2000 అప్పు చేశారు. ఇప్పుడు కాదు, ఒక 19 సంవత్సరాలకు ముందు. నేను ఊరికి వచ్చిన కొత్తలో, చెన్నై నుండి ఇక్కడికి వచ్చి పరిచయం ప్రారంభించిన కొత్తలో ఒక 2000 అప్పు చేశాను ఒక కిరాణా కొట్టులో. ఆయన వచ్చేటప్పుడు పోయేటప్పుడు నన్ను పట్టుకుని అరిసాడు. ఇంటికి వెళ్ళి ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేశాను. నేను దేవుని సేవకుని, మీరు పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను. కేవలం ఒక కిరాణా కొట్టుడు నన్ను అరుస్తున్నాడని చెప్పి తీర్మానం చేసుకుని ప్రార్థన చేశాను. దేవునికి మహిమగా ఎప్పుడైతే ఆ తీర్మానం చేసుకుని ప్రార్థించానో ఆ కట్టలేని ఆ 2000 రూపాయలు, అప్పట్లో నాకు 2000 అనేది చాలా గొప్ప విషయం. ఆ 2000 తీసుకుని వెళ్ళి అతను ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. ఆ రోజు నుండి నేను తీర్మానం చేసుకుని అప్పే చేయని ఇంతవరకు కూడా ఎక్కడ కూడా అప్పు లేకుండా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మీరు కూడా తీర్మానం చేసుకోండి. అప్పులు లేకుండా, వ్యాధులు లేకుండా, ఆటంకాలు లేకుండా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయను గాక. ఒకే ఒక పాట వెంటనే మనం పాస్టర్ గారికి సెలవిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు దయచేయువాడవు మహోన్నతమైన అనుక్షణము పరవశించనా నీ కృపలోని పరవశించనా నీ కృపలోని పరవశించనా నా ప్రతి ప్రార్థనకు ప్రతి సాధనకు నీవిచ్చిన నీవే
నడిపినది దివ్యవాక్యము దీవించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను అది గురు నడవక నడిపినది విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను నీ వాక్యమే అగణ్యమై అలమర్చను నా యేసయ్యా స్తుతిపాత్రుడా నీ వాక్యమే అగణ్యమై అలమర్చను నా యేసయ్యా స్తుతిపాత్రుడా నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు ప్రార్థన చేసుకున్న రెండవ వర్తమానం కొరకు భాస్కర్ గారు మోపాలు చూసిన భాస్కర్ గారు ప్రార్థన చేస్తారు. లోపు పాస్టర్ సురేందర్ జయశ్వాస్ గారు ముందుకు వస్తారు. పాస్టర్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ప్లీజ్ పాస్టర్. సమయం లేదు, త్వరలో ముగిస్తాము. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలంలో ఆశీర్వాదమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క ఘనమైన పరిశుద్ధమైన గురుతుమైన నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవ స్తోత్రమైన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు మా ప్రభువు యేసుక్రీస్తు నామం ద్వారా మీ సన్నిధిలో మేము ప్రవేశిస్తున్నాము తండ్రి. స్తోత్రములు తండ్రి, స్తోత్రములైన పరిశుద్ధుడము జీవముల దేవుడు జీవాధిపతి తండ్రి మీ స్తోత్ర మహోన్నతుడ మహోపకారి మా గొప్ప దేవ మా స్థితులకు పాత్రుడా మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. దేవ ఈ సమయంలో తండ్రి మీ ప్రియ బిడ్డలు మాకు మధ్య ఉన్న దేవ మీరు ఈ యొక్క రీతిగా మా దేవ మిమ్మల్ని మీ నామాన్ని మహిమపరుచుకునే ఆ యొక్క అవకాశమును ఆ యొక్క ఆస్కారం మాకు కలుగు చేసినందుకు స్తోత్రాలు తండ్రి. విశేష రీతిగా తండ్రి సమయంలో మరి మా సహోదరుడు తోటి చదవని వాడు తండ్రి ప్రకాష్ గారు
వారి కుటుంబం తండ్రి దేవా ఇక్కడ అనగా పామరపట్నంలో స్థానిక సంఘ కాపురం సేవ చేయించుకుండగా వారు ఏర్పాటు చేసినటువంటి ఇదిగో ఈ యొక్క మీటింగ్ కొరకై మేము స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, జీవగల దేవా, జీవాన్ని పరికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో తన సమయంలో మా తండ్రి మీరు ఆస్తులు మీ సేవకులు ఇదిగో దేవా మరి మరొక మెసేజ్ మా తండ్రి అనగా మరి వాక్యాన్ని మాకు వివరించుకోవచ్చుండగా వినిపించుకోవచ్చుండగా సత్య సువార్తను నా తండ్రి మేము విని ఆ ప్రకారంగా జీవించువారుగా మా తండ్రి మీ కృపను మమ్మల్ని ఆదరించమని కోరుకుంటున్నాం. మీ సమయోచితమైన జ్ఞానం మా తండ్రి ఆస్తులకు దయచేయమని ఇదిగో తండ్రి ఆ పిల్లలు మాట్లాడుచుండగా దేవా మరి మా యొక్క జీవితాలను నా తండ్రి ఎలా జీవించాలో అన్నది మరి మేము నేర్చుకున్నాను సహాయం దయచేయమని కోరుకుంటూ చేరవలసిన ప్రతి మీ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయమని మీ దీవెనతో నింపమని మీ నామాన్ని మహింపరుచుకొని తగిన కొరకు మమ్మల్ని ఆదరించమని కోరుకుంటూ ఈ ప్రార్థన విషయంలో చేర్చుకోమని నిర్వహించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్ఠమైన నామములో ఈ మనవుడు సమర్పించడానికి వెళ్ళిపోతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సార్. ஆண்டவர் ரட்சகருமாய் இயேசுவின் நாமத்திலே வாழ்த்துகிறேன். ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. இந்த நேரத்திலே முடிவு தருவாயில் இந்த கூட்டத்திற்கு நாம் வந்திருக்கிறோம். ఈ యొక్క కూడిక ముగింపులోనికి మనం వచ్చి ఉన్నాము. எல்லாரும் எப்படா முடியும் காத்திருக்கிறீங்க. அல்லேலூயா హల్లెలూయా அல்லேலூயா హల్లెలూయా அல்லேலூயா హల్లెలూయా. அலே தோக்க அற்பமா இருந்தாலும் முடிவு சம்பூர்ணமா இருக்கும். அல்லேலூயா. ప్రారంభం ఏ విధంగా ఉన్నదో ముగింపు మాత్రం ఆశ్చర్యకరంగా సంపూర్ణంగా ఉంటుంది. கர்த்தர் இந்த நாளிலே சங்கீதம் 115 சங்கீதம் 14 வசனம். 115వ కీర్తన 14 వచనాలను చదువుకుందాం. கர்த்தர் உங்களையும் உங்கள் பிள்ளைகளையும் యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించును. 15வது வசனத்திலே சொல்லுகிறார், வானத்தையும் பூமியையும் படைத்த கர்த்தராலே நீங்கள் ஆசீர்வதிக்கப்பட்டார். 15వ వచనంలో భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారు. உங்களையும் உங்கள் பிள்ளைகளையும் தேவன் வர்த்திக்கப்படுவார். మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. உங்கள் பிள்ளைகளுடைய படிப்பை మీ ஆசீர்வதிப்பார். బిడ్డల యొక్క చదువులను దేవుడు ఆశీర్వదిస్తాడు. உங்கள் குடும்பத்தை மென்மேலும் நன்மையினால் நிரப்பவர் మీ வல்லமை. కుటుంబాన్ని దేవుడు మేలుతో నింపుతూ ఉన్నాడు. அவருடைய ஆசீர்வாதம் பரிபூர்ணமாக இறங்கும்படி செய்வார். ఆయన ఆశీర్వాదం మీపై సంపూర్ణంగా దిగొచ్చులాగా దేవుడు చేస్తాడు. 12வது வசனத்திலே சொல்லுகிறார், 18వ వచనంలో చెప్తున్నాడు, கர்த்தர் நம்மை நினைத்திருக்கிறார், దేవుడు ఆమె మమ్మల్ని గుర్తించి ఉన్నాడు, அவர் நம்மை ஆசீர்வதிப்பார். ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని. அவர் ஆரோன் குடும்பத்தை ஆசீர்வதிப்பார். ఆయన అహరోను కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. அவர் இஸ்ரவேல் குடும்பத்தை ஆசீர்வதிப்பார். ఆయన ఇశ్రాయేలు వంశస్థులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. கர்த்தர் நம்மை நினைத்திருக்கிறார். దేవుడు మనల్ని మర్చిపోలేదు, జ్ఞాపకంలో ఉంచుకొని ఉన్నాడు. இந்த உலகத்துல யார் நம்மளை நினைக்கலையோ దేవుడు ఎవరైతే మనల్ని మర్చిపోలేదో, இயேசுவை நினைக்கிறவரா இருக்கிறார். ఒకవేళ అందరూ మర్చిపోయినా మరవని విడవని ఎడబాయిన దేవుడు యేసయ్య. அந்த குடும்ப ஆசீர்வாத கூட்டத்துக்கு வந்திருக்கிற ஒவ்வொருவரையும் ஆண்டவர் நினைத்திருக்கிறார். ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన మనందరినీ దేవుడు మర్చిపోలేదు, జ్ఞాపకంలో ఉంచుకొని ఉన్నాడు. அவர் நினைத்திருக்கிறார், ஆசீர்வதிப்பார். ఆయన మనల్ని మర్చిపోలేదు కనుక ఆశీర్వదిస్తాడు. ஆரோன் குடும்பம் என்று சொல்லுகிறார். అహరోను వంశం అని చెప్తున్నాడు. ஊழியக்கார குடும்பம். సేవకుని యొక్క కుటుంబము. அதே சமயத்துல అనేక సమయాలలో அவர் சொல்லுகிறார், இஸ்ரவேல் குடும்பத்தை நான் ஆசீர்வதிப்பேன். ఇశ్రాయేలు కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను. இஸ்ரவேல் குடும்பங்களை ஆசீர்வதிப்பேன். ఇశ్రాయేలు కుటుంబాలను నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. அவருடைய பிள்ளைகளை அவர் ஆசீர்வதிக்கும். ఆయన యొక్క బిడ్డలను నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. கண்டிப்பாக ஆண்டவரை ஆராதிக்கிற பிள்ளைகள் தான் இஸ்ரவேல் குடும்பம். తప్పకుండా ఆ దేవుని ఆరాధించే బిడ్డలే దేవుని యొక్క ఇశ్రాయేలు అయి ఉన్నారు. அதே போல ஊழியம் செய்கிற குடும்பங்களையும் ஆசீர்வதிப்பார். సేవ చేసే బిడ్డల యొక్క కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. என்னுடைய குடும்பமானது என்னுடைய தகப்பனார் ஒரு நல்ல ஒரு ஊழியக்காரர். నా యొక్క కుటుంబము అంటే మా యొక్క నాన్నగారు ఒక మంచి సేవకుడు. எங்களுடைய குடும்பமாக இன்றைக்கு நாங்கள் ஊழியம் செய்கிறோம். మా యొక్క కుటుంబముతో ఇప్పుడు మేము పరిచయం చేస్తూ ఉన్నాం. ஆண்டவர் இன்றைக்கு அவருடைய
தலைமுறை தலைமுறையாய் நம்மை ஆசீர்வதிக்க வல்லமையுடையவராய் దేవుడు తరతరముల వరకు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. யோசுவா குடும்பத்தை குறித்து வேதம் சொல்கிறது. యెహోషువని గురించి ఆ కుటుంబాన్ని గురించి వాక్యం చెప్తున్నది. ஆதியாகமம் 24ஆம் அதிகாரத்திலே மன்னிக்கவும் யோசுவா 24ஆம் அதிகாரத்திலே యెహోషువ 24వ అధ్యాయంలో 15వ వచనத்திலே சொல்லுகிறார். 15వ వచనం చెప్తాడు, நானும் என் வீட்டாருமோ నేను கர்த்தரையே சேவிப்போம். నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. நானும் என் குடும்பமும் ஒன்றாய் சேவிப்போம். నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదము. குடும்பத்துல ஒற்றுமை இருந்தா, కుటుంబంలో ఐక్యత ఉంటే, குடும்பத்துல அன்பு இருந்தா, కుటుంబంలో ప్రేమ ఉంటే, குடும்பத்துல சமாதானம் இருந்தா, కుటుంబంలో సమాధానం ఉంటే நம்ம எல்லாம் ஆண்டவரை முழுமையாய் ஆராதிக்கிற குடும்பமாய் இருப்போம். మనమందరం కూడా దేవుణ్ణి పరిపూర్ణంగా ఆరాధించే కుటుంబాలుగా ఉండాలి. இந்த சேவிப்போம் என்ற வார்த்தைக்கு సేవించడము అనే మాటకి ஒரு இங்கிலீஷ் டிரான்ஸ்லேஷன்ல நாங்க எல்லாம் ரட்சிக்கப்படுவோம். ஹalleluya. ఇంగ్లీష్ తర్జమా ఏం చెప్తుందంటే మేమందరం కూడా రక్షణ పొందుకుంటామని అర్థం. சகையுடைய வீட்டை பார்த்து சொன்னார் ஆண்டவர், జక్కయ్య ఇంటిని చూసి చెప్పాడు దేవుడు, இன்றைக்கும் வீட்டுக்கு ரட்சிப்பு வந்தது. ఈ రోజు నీ ఇంటికి రక్షణ వచ్చినది. சிறைச்சாலை கதவிலே அப்போஸ்தலனாகிய பவுலிடத்திலே கேட்டார்கள், ఆ యొక్క అపోస్తలుడైన పౌలు దగ్గర అడిగారు, நாங்க ரட்சிக்கப்படுவதற்கு என்ன பண்ணணும்? ఆ చెరసాల అధికారి అంటున్నాడు, మీరు రక్షణ పొందుకోవడానికి ఏం చేయాలి? நாங்கள் வீட்டாருடைய கர்த்தரை சேவிப்போம். అక్కడ చెప్తా ఉన్నాడు, నేను మా ఇంటి వాళ్ళం కూడా మేము ఆ దేవుడిని ఆరాధిస్తామని వాళ్ళు చెప్తున్నారు. தேவனே ரட்சிப்பு. దేవుడే యేసు అంటే రక్షణ. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை விசுவாசி, அப்பொழுது நீயும் உன் வீட்டாரும் ரட்சிக்கப்படுவீர்கள். యేసుక్రీస్తు వారిని నమ్మండి, విశ్వసించండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారని చెప్తున్నాడు. கரங்களை தட்டி கர்த்தரை மகிமைப்படுத்துவோம். దేవుని మహిమపరచుదాం. கர்த்தரை நம்பு. దేవుని నమ్మండి. இந்த வசனத்திலே சொல்லுகிறது, கர்த்தரை இஸ்ரவேலே கர்த்தரை நம்பு. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నమ్ము, நீ ரட்சிக்கப்படுவாய். నీవు రక్షణ పొందుకుంటావు. இயேசுவை நம்புகிற பிள்ளைகள், యేసయ్యను నమ్మే బిడ్డలు அவர் நினைத்திருக்கிறார், அவர் ஆசீர்வதிப்பார். ఆయన మర్చిపోలేదు, ఆయన ఆశీర్వదిస్తాడు. அது மட்டுமல்ல, கர்த்தரை ஆராதிப்பது ஒரு சேவித்தல். మాత్రమే కాదు, దేవుని ఆరాధించుటయే దేవుని సేవించుట. முழு குடும்பமும் தேவனை ஆராதிக்க வேண்டும். మీ కుటుంబం అంతా కూడా దేవుని ఆరాధించాలి. சிலர் இயேசுவை ஏற்றாலும் కొంతమంది యేసయ్యను అంగీకరించినప్పటికీ சிலர் ஒரு சர்ச்சுக்கு போவாங்க, కొంతమంది చర్చికి వెళ్తారు, ஒய்ஃப் ஒரு சர்ச்சுக்கு போவாங்க, భార్య చర్చికి వెళ్తారు, ஹஸ்பண்ட் ஒரு சர்ச்சுக்கு போவாரு, చర్చికి వెళ్తారు. அதுக்கப்புறம் பிள்ளைங்க ஒரு சர்ச்சுக்கு போவாங்க. ఆ తర్వాత కుటుంబం ఉన్న బిడ్డలు ఇంకొక చర్చికి వెళ్ళిపోతారు. அப்படிப்பட்ட குடும்பங்கள் உருப்படவே உருப்படாது. అలాంటి కుటుంబాలు ఎప్పుడు బాగుపడలే, బాగుపడదు. ஒற்றுமையா தேவனை ஆராதிக்கிற குடும்பமாக இருக்க வேண்டும். ఐక్యత కలిగి దేవుని ఆరాధించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. அது హల్లెలూయా. மட்டுமல்ல, கர்த்தருக்கு ஊழியம் செய்கிற குடும்பமாக இருக்க வேண்டும். మాత్రమే కాదు, మూడవదిగా దేవునికి పరిచర్య చేసే కుటుంబంగా ఉండాలి. கர்த்தருக்கு இந்த ஊழியம் செய்கிறவர்களாக இருக்க வேண்டும். దేవునికి పరిచర్య చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. என் மனைவி சிவில் இன்ஜினியரிங் படித்தவர். పాస్టర్ వాక్యం చెప్పారు కదా, వాళ్ళు సివిల్ ఇంజనీర్ చదివిన వాళ్ళు. ஆனால் ஆண்டவர், நான் சொன்ன ஆண்டவர் கூப்பிட்டாப்பா, నేను చెప్పాను, దేవుడు నిన్ను పిలిస్తేనే రా పరిచర్య. முழு நேர ஊழியத்துக்கு நான் வந்திருக்க பொழுது నేను సంపూర్ణ పరిచర్యలోకి వచ్చిన తర్వాత அப்பொழுது அவங்க அண்ணா யூனிவர்சிட்டி ஒரு இடத்துல வேலை செய்து கொண்டு వాళ్ళ అన్నా యూనివర్సిటీలో వాళ్ళు ఉద్యోగం చేస్తూ వచ్చారు. அப்பொழுது நான் சொன்ன கர்த்தர் அழைச்சாரி வா, నేను చెప్పాను, దేవుడు నిన్ను పిలిస్తేనే సంపూర్ణ సేవకు రమ్మను, உன்னை நான் கம்பல் பண்ண மாட்டேன் నేను బలవంతం చేయను என்று சொன்னேன். అని చెప్పాను. அதுக்கு பிறகு அவங்க ஜெபம் பண்ணி கொண்டிருந்தார்கள். ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తూ ஒரு వచ్చారు. சமயத்திலே அவர்கள் வாழ்க்கையில் ஒரு பெரிய அற்புதம் ஒன்று நடந்தது. ఒక సమయము వారి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. அவங்களுடைய சரீரத்தில் ஒரு மிகப்பெரிய அற்புதத்தை ஆண்டவர் செய்தார். ఆమె శరీరంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. 2009 வருஷத்துல வேலூர் கன்வென்ஷனுக்கு நான் போயிருந்தேன். 2009వ సంవత్సరంలో వేలూరులో కన్వెన్షన్కి వెళ్ళాను. அந்த கூட்டத்துக்கு போயிருந்த அங்கே ஒரு பாஸ்டர் ஒரு நல்ல ஒரு தீர்க்க தரிசனம் வரப்பெற்றார். అక్కడ ఒక పాస్టర్ గారు చక్కని ప్రవచన వరము పొందుతున్న పాస్టర్ గారు, அவர் சொன்னார், உங்க மனைவியை இன்றைக்கு நான் தொட்டு விட்டேன். ఆయన చెప్పారు, ఈ రోజు నీ భార్యను నేను ముట్టానని దేవుడు చెప్తూ ఉన్నాడు. இயேசு சொன்னார், உங்க மனைவியை நான் தொட்டு விட்டேன். యేసయ్య చెప్తున్నాడు, నీ భార్యను ముట్టానని దేవుడు உங்க చెప్తున్నాడు. மனைவிக்கு ஒரு அற்புதம் நடந்திருக்கிறது. నీ భార్యకు ఒక అద్భుతం జరుగుతున్నది.
அது மட்டுமல்ல, మాత్రమే కాదు, அந்த நாளிலிருந்து அவள் ஊழியக்காரியாக மாறுவாள் என்று கர்த்தர் உரைத்தார். ఆ రోజు నుండి ఆమె ఒక సేవకురాలుగా మారుతుందని దేవుడు మాట్లాడుతున్నాడని ఆయన చెప్పారు. மிகப்பெரிய அற்புதம் ஒன்று அவளுக்கு நடந்தது. ఒక గొప్ప అద్భుతం ఆమె జీవితంలో దేవుడు చేశాడు. யூப்ரஸ் ஒரு தேவன் பெரிய அற்புதத்தை அந்த நாளிலே செய்தார். దేవుడు ఆమెకు ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. நான் ஃபோன் பண்ணி கேட்ட பொழுது சொன்னாங்க, నేను ఫోన్ చేసి అడిగినప్పుడు చెప్పారు, நான் ஊழியத்திற்கு என்று நான் முழுமையாக ஒப்பு கொடுத்தேன். నేను పరిచర్యకు నన్ను పరిపూర్ణంగా సమర్పిస్తున్నానని ఆమె చెప్పారు. இன்றைக்கு அவருடைய வல்லமையோடு நடத்துகிறார். ఈ రోజు ఆమెను కూడా దేవుడు అద్భుతంగా அநேக నడిపిస్తున్నారు. குடும்பங்களை கட்டும்படி செய்திருக்கிறார். అనేక కుటుంబాలను తిరిగి కట్టునట్లుగా దేవుడు కృప చూపిస్తున్నారు. மீட்டிங்ல நான் விசுவாசிக்கிறோம், நிறைய குடும்பங்கள் தொடர்பட்டிருக்கீங்க. ఈ యొక్క మీటింగ్ లో కూడా నేను నమ్ముతున్నాను, దేవుడు అనేక కుటుంబాలను ఆయన ముట్టుచున్నారు. நிறைய குடும்பங்கள் மேல தேவ ஆசீர்வாதத்தை கட்டளையிட்டு இருக்கிறார். ఈరోజు అనేక కుటుంబాలపైన దేవునికి ఆశీర్వాదం என்னுடைய ఉన్నది. மனைவியுடைய பிரசங்கத்திலே நான் ஜெபத்திலே இருக்கும்போது அநேக குடும்பங்களுக்குள்ள இருக்கிற சாபங்கள் உடைந்ததை நான் பார்த்தேன். పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉండగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు అనేక కుటుంబాల యొక్క శాపములు విరగొట్టబడుతున్నట్లుగా నేను చూశాను. அநேக கட்டுகள் உடைந்ததை பார்த்தேன். అనేకమైన బంధకాలు విరిగిపోయినట్లుగా నేను చూశాను. அவர்கள் மூலம் சொல்லப்பட்ட தீர்க்க தரிசன வார்த்தைகள் கடந்து வந்தது. ఆమె చెప్పబడిన మాటల్లో నుండి ప్రవచన వాక్కులు బయలుదేరి వచ్చాయి. நான் நம்புகிறது கர்த்தராலே வரும். నేను నమ్మినది తప్పకుండా ప్రభువు వలన జరుగుతున్నది. ஊழியம் செய்கிற குடும்பமாய் இருக்கிறார். పరిచర్య చేసే కుటుంబంగా ఉన్నాం. ஊழியம் செய்கிற குடும்பங்கள் தலைக்க, పరిచర్య చేసే కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. மாஸ்டர் குடும்பங்களை தேவன் தலைக்க பண்ணுவார். సేవకుల యొక్క కుటుంబాలను తిరిగి కూడా మొరపిస్తున్నాడు. சபையிலே ஊழியம் செய்கிற பிள்ளைகளை தலைக்க பண்ணுவார். సంఘంలో పరిచర్య చేసే కుటుంబాలను దేవుడు చిగురింపజేస్తూ ఉన్నాడు. ஆராதிக்கிற குடும்பங்கள், ఆరాధించే కుటుంబాలుగా, கடைசியாக சாட்சியா வாழற குடும்பம். తర్వాత సాక్షిగా బ్రతికే కుటుంబాలుగా. இங்கதான் நானும் என் வீட்டாரும் முழுமையா கர்த்தரை ఆయనకి ఆరాధించే వాళ్ళు, సాక్షిగా ఉండే వాళ్ళే వీళ్ళే పరిపూర్ణంగా దేవుని సేవించే వ్యక్తులుగా ఉన్నారు. சாட்சியா வாழுவோம். మన సాక్షిగా బ్రతుకుదాం. சாட்சி சொல்றது பெருசு இல்ல, సాక్ష్యం చెప్పడం గొప్ప కాదు, இயேசுவுக்காக வைராக்கியமாய் சாட்சியாய் நிற்பதுதான் பெருசு. యేసయ్య కొరకు పట్టుదలగా సాక్షి కలిగి బ్రతుకుటయే చాలా నిజమైన ఒక అద్భుతం. அப்படி ஆண்டவரை முழு குடும்பமாக நீங்க எல்லாம் ஆராதிக்கும் போது దేవాది దేవుని ఒక కుటుంబం పరిపూర్ణంగా కుటుంబం అందరూ కలిసి ఆరాధించేటప్పుడు ஆண்டவர் உங்கள் குடும்பங்களை தலைக்க பண்ணுவார். మీ కుటుంబాలను దేవుడు చిగురింప చేస్తాడు. குடும்ப ஆசீர்வாத கூட்டங்கள் ஏராளமான மக்களை தொட்டு இருக்கிறார். కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో దేవుడు అందరినీ కూడా తాకి ఉన్నాడు. என் மனைவியின் மூலமா பெண்கள் கூட்டங்களை எல்லாம் பயன்படுத்தி வருகிறார். పాస్టర్ గారి ద్వారా అనేకమైన స్త్రీల కూడికలో దేవుడు వాడుకుంటున్నారు. பெண்கள் அக்னி முகாமிலே தேவன் இவர்களை பயன்படுத்தி ఆ இருக்கிறார். యొక్క స్త్రీల యొక్క అగ్ని ఆ యొక్క సదస్సులో వాడుకుంటూ ఉన్నారు. எத்தனையோ பாஸ்டர் மனைவிகள் தொடப்பட்டு இருக்கிறார்கள். అనేకమైన పాస్టర్ గారు కూడా తాకబడ్డారు. ஆண்டவருடைய பெரிய கிருபை எல்லா மகிமையும் அவருக்கு. దేవుడి యొక్క మహా ఉన్నత కృప ఆమెపై దేవుడు ఉంచి ఉన్నారు. கர்த்தருக்காக கடைசி பரிந்து சாட்சி அளிக்கிறார். దేవుని కొరకు అంతం వరకు సాక్ష్యంగా ఉండటకు இந்த 4 வகையான அர்த்தம் கொண்ட ఈ 4 విధములైన అర్థం కలిగిన நீங்க எல்லாரும் మీరందరూ కూడా சேவிக்க வேண்டும். దేవుణ్ణి సేవించాలి. அது ஆண்டவர் விரும்புகிறார். దేవుడు కోరుతూ ఉన్నాడు. ஒருவேளை உலகத்தை நீ சேவித்திருப்பாயின்றா, ఒకవేళ మీరు లోకాన్ని ఆరాధిస్తున్నారేమో, பிசாசை நீ சேவித்திருப்பாயின்றா, సాతానుని ఆరాధిస్తున్నారేమో, பாவத்தை நீ சேவித்திருப்பாயின்றா, ఒకవేళ పాపాన్ని సేవిస్తున్నారేమో, இன்றைக்கு நீ மனம் திரும்பி விடு. ఈ రోజు మారు మనసు పొందుకోండి. நான் இயேசுவை மட்டுமே சேவிப்பேன். నేను యేసయ్యను మాత్రమే ప్రేమిస్తాను. நான் ரட்சிக்கப்படுவேன். குடும்பமாக நாங்கள் ரட்சிக்கப்படுவோம். నేను కుటుంబ సమేతముగా రక్షణ పొందుకుంటాను. இன்னைக்கு వైపు చర్చిக்கிறோம், புருஷன் வர மாட்டாரு. చాలా మంది భార్యలు మందిరానికి వస్తారు, భర్తలు మందిరానికి రారు. முழுமையான வரணும். ఆ పరిపూర్ణ కుటుంబముగా సంఘానికి రావాలి. என் மனைவி மூலமா ஆண்டவர் பேசினா పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. அன்பு உள்ள குடும்பமா இருக்க வேண்டும். ప్రేమ కలిగిన కుటుంబముగా ఉండాలి. உங்க குடும்பத்தில் அன்பினால் கட்டப்பட்டு இருக்க வேண்டும். మీ కుటుంబము ప్రేమతో కూడా కట్టబడాలి. அன்பினால் குடும்பங்கள் கட்டப்படணும். ప్రేమతో కుటుంబాలు కట్టబడాలి. இன்னைக்கு கசப்பு, வைராக்கியங்கள், குரோதங்கள், பகைகள் உண்டாகிறது. ఏ విధమైన కుటుంబ దోషము, కుతంత్రము ఏవి కూడా ఉండకూడదు. அன்புல கட்டப்படணும். ప్రేమతో కుటుంబం కట్టబడాలి. தெய்வ ஞானத்தில கட்டப்படணும். దైవ జ్ఞానములో కట్టబడాలి. தேவனுடைய வார்த்தையில கட்டப்படணும். దేవుని యొక్క వాక్యము చే కుటుంబాలు కట్టబడాలి. தேவனுடைய ஆசீர்வாதத்தின் மேல் நீ கட்டப்பட்டு இருக்க வேண்டும். దేవుని ఆశీర్వాదం
ఆశీర్వాదంతో మీరు నిర్మించబడి ఉండాలి. நேற்று தினத்துல தேவன் பேசினார். నిన్న దినంలో దేవుడు మాట్లాడాడు. உன்னை நான் திரும்ப நான் கட்டுவிப்பேன். నిన్ను నేను మరలా కట్టెదను అని చెప్పాడు. சகோதரியே உன் வாழ்க்கையை கட்டுவேன். సహోదరి, నీ జీవితాన్ని కడుతాను, உன் குடும்பத்தை கட்டுவேன். నీ కుటుంబాన్ని కట్టుతాను, இடிந்து போன உன் வாழ்வை கட்டுவேன். కూలిపోయిన నీ జీవితాన్ని తిరిగి మరలా కట్టుతాను, உடைந்து போன ஊழியங்களை கட்டுவேன். ఆ యొక్క చెల్లా చెదరైపోయిన పరిచర్యను మరలా కూడా సరిదిద్దుతాను. உங்கள் பிள்ளைகள் வாழ்க்கை உடைந்து இருக்கிறதா? పిల్లల యొక్క జీవితం ఒకవేళ నిర్మలమైపోయినదా? உங்களுடைய குடும்பங்கள் சிதறி போயிருக்கிறதா? మీ కుటుంబాలు చెదరిపోయినాయా? ஒருவேளை உங்களுடைய குடும்பங்கள் விழுந்து போய் கிடக்கிறதா? మీ కుటుంబాలు ఒకవేళ కూలిపోయినాయా? இன்றைக்கு ஆண்டவரை முழுமையாக சேவிங்க கடைசி வரைக்கும். ఈ రోజు దేవుణ్ణి పూర్తిగా మీరు ఆరాధించండి అంతం వరకు. ரட்சிக்கப்பட்டு இருங்க. రక్షణ పొందుకోండి. என்ன வந்தாலும் சரி, கஷ்டம் வந்தாலும் சரி, ஆராதனை பண்ணுங்க. కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, దుఃఖం వచ్చినా ఆరాధన విడిచిపెట్టకండి. ஆண்டவருக்காக வாழுங்க. దేవుడి కొరకు బ్రతకండి. ஆண்டவருக்காக ஜீவிங்க. దేవుడి కొరకు జీవించండి. கடைசி பரியந்தம் உங்களை நடத்துவார். అంతం వరకు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. உன் குடும்பத்தை காப்பார். మీ కుటుంబాన్ని కాపాడుతాడు. அவர் கேடகமா இருப்பார். ఆయన నీకు కేడముగా ఉంటాడు, துணையா இருப்பார். సహాయముగా ఉంటాడు, உனக்கு அடைக்கலமா இருப்பார். నీకు ఆదరణ కలిగి ఉంటాడు. ஆண்டவர் ஒவ்வொருவரையும் அவர் காக்க வல்லமை உடையவராய் இருக்கிறார். దేవుడు ఆయనను చూసే ప్రతి ఒక్కరిని కాచి కాపాడే దేవుడు இன்றைக்கு అయ్యాడు. மனைவி பேசின வார்த்தையிலேயே ஞானத்தை கட்டுவதை குறித்து பேசினார். అది చూడండి, దేవుని యొక్క జ్ఞానం గురించి దేవుడు మాట్లాడింది. லேடிஸ் வந்து கரெக்டா இருந்தா, ఈ రోజు మనం విన్నాము, స్త్రీలందరూ కూడా సరిగ్గా కరెక్ట్ గా ఉంటే, நீங்க ஞானத்துல ஒழுங்கான தேவ ஞானத்துல ஆவியாருடைய ஞானத்துல இருந்தீங்கன்னா உங்க குடும்பம் கட்டப்படும். స్త్రీలందరూ కూడా దైవ జ్ఞానంతో నింపబడి, పరిశుద్ధాత్మ ఇచ్చే జ్ఞానంతో నింపబడి ఉంటే మీ కుటుంబాలు చక్కగా కట్టబడతాయి. லேடிஸ் சரியில்லைன்னா குடும்பம் தெரியல அவங்களுக்கு. స్త్రీలు సరిగ్గా లేకపోతే ఆ కుటుంబాలన్నీ చెలా చెదరైపోతాయి. நீங்க சரியா இருந்தா உங்க குடும்பம் சரியா మీరు సరిగ్గా ఉంటే మీ కుటుంబాలన్నీ సరిదిద్దబడతాయి. அதே சமயத்துல உங்க குடும்பங்கள் எல்லாம் அன்பு நிறைஞ்ச குடும்பமா இருக்கணும், ஜெபிக்கிற குடும்பமா இருக்கணும். ఈ సమయాల్లో మీ కుటుంబాలన్నీ కూడా ప్రేమతో నింపబడే కుటుంబాలుగా, ప్రార్థించే కుటుంబాలుగా ఉండాలి. ஒன்னே ஒண்ணு நான் ஆட் பண்றேன். ఒకే ఒకటి నేను కలుపుతున్నాను, கர்த்தருக்காக இணைந்து ஊழியம் செய்கிற சேகரிக்கிற குடும்பமா. దేవుని కొరకు ఐక్యత కలిగి పరిచర్య చేస్తూ దేవుని సేవించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. இன்றைக்கு உன் குடும்பத்தை தேவன் பயன்படுத்துவார். అప్పుడు దేవుడు తప్పకుండా మీ కుటుంబాన్ని உன் ఉపయోగపరుస్తాడు. வீட்டை வல்லமையாக எழுப்புவார். మీ కుటుంబము చాలా శక్తితో, బలముతో కూడా దేవుడు இன்னைக்கு లేపుతాడు. எல்லாம் தீர்க்கதரிசிகளை தேடி ஓடிட்டு இருக்கிறீங்க. మీరు ప్రవక్తలను వెతుక్కుంటూ పరిగెత్తుతున్నారు. உன் பிள்ளைய ஒரு தீர்க்கதரிசியா மாற்றுவாரு. నీ బిడ్డనే దేవుడు ప్రవక్తగా మార్చబోతున్నాడు. உன் குடும்பத்துல தீர்க்கதரிசிகளை எழுப்புவாரு. నీ కుటుంబంలోనే దేవుడు ప్రవక్తలను లేపుతూ ఉన్నాడు. ஒரு ஆவிக்குரிய சந்ததி உன் குடும்பம் தான். ఆత్మీయమైన సంతతి నీ కుటుంబమే. எல்லா மகிமையும் அவருக்கே செலுத்துவோம். సమస్త విధములైన స్తుతి ఘన మహిమ ఆయనకు చెల్లించుదాం. கர்மலையின் மேல் கட்டப்பட்ட வீடா இருக்கணும். కొండపైన బండపైన కట్టబడిన ఇల్లుగా నీ యొక్క ఇల్లు நீ ఉన్నది గాక. இயேசுவின் குடும்பமா இருக்கணும். అది యేసయ్య కుటుంబముగా ఉన్నది గాక. விசுவாசிக்கிற குடும்பமா இருக்கணும். దేవుని నమ్మే కుటుంబమై ఉన్నది గాక. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. உனக்காக ஜீவனை கொடுத்தவர், ரத்தத்தை சிந்தினவர், பாட அனுபவித்தவர், இன்றும் ஜீவன் உள்ளவராய் నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తం కార్చి, నీ కొరకు ఈ రోజు కూడా సజీవుడై ఉన్నాడు ఆయన. அந்த இயேசு கிறிஸ்துவை நம்பு. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మండి. அவர் விட்டுடாத. அவருடைய நினைத்திருக்கிறார், அவருடைய ஆசீர்வதிப்பார். ఆయన విడిచిపెట్టకండి. ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. இஸ்ரவேலை நீ நம்பு. ఇశ్రాయేలు దేవుని నమ్ము. ஆரோனை குடும்பத்தாரை நம்பு. అహరోను వంశస్థులారా దేవుని నమ్మండి. கர்த்தருக்கு பயப்படுகிற பயமுள்ளவங்களா இருங்க. దేవునికి భయపడే వ్యక్తులుగా ఉండండి. பயப்படுங்க. భయపడండి దేవునికి. அவர் உன்னை நினைத்திருக்கிறார். ఆయన మనల్ని మర్చిపోలేదు. அவரோடு நீங்க உடன்படிக்கை பண்ணிக்கொள்ளுங்க. ఆయనతో కూడా ఒక ఒప్పందం చేసుకోండి. உடன்படிக்கை பண்ணிக்கொள்ளுங்க. ఒక ఒప్పందం చేసుకోండి. என்னுடைய தகப்பனார் మా యొక్క తండ్రి గారు எஸ்திட்ட உடன்படிக்கை பண்ணனாங்க. యేసయ్యతో ఒప్పందం చేసుకున్నారు. என்னுடைய அம்மாவுடைய ஜெபம் தான் இன்றைக்கு நான் ஊழியக்காரனாய் మా యొక్క తల్లి గారి యొక్క ప్రార్థన వలన ఈ రోజు నేను సేవకునిగా మారాను. நான் பிறப்பதற்கு முன்பதாக வயிற்றிலே இருக்கும் பொழுது నేను తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు ரொம்ப சீரியஸான கண்டிஷனில் இருந்தேன். చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నానంట. அப்பொழுது என்னுடைய தாயார் ஜெபம் பண்ணினார்கள், నా యొక్క తల్లి గారు నాకు ప్రార్థన చేశారట. ஜெபித்தார்கள். ఆ
ప్రార్థించారంట. இந்த குழந்தை பிறந்தால் ఈ యొక్క బిడ్డకు ఏమి కాకుండా ఈ బిడ్డ మంచిగా పుట్టినట్లయితే இவனை ஒரு தீர்க்க தரிசன ஊழியத்திற்கு என்று நான் ஒப்புக்கொடுக்கிறேன் என்று சொன்னார். ఈ యొక్క బిడ్డని ప్రవచన పరిచర్య కొరకు నేను సమర్పిస్తానని ఆ గర్భంలో ఉన్నప్పుడే నన్ను సమర్పించాను. பிறந்தது ஒரு ஒற்ற காதலான பிறந்து నేను పుట్టేటప్పుడే ఒక్క చెవి ఉన్న వ్యక్తిగా పుట్టాను. என் தாயின் ஜெபம், అది నా తల్లి యొక్క ప్రార్థన. தாயின் பிரதிஷ்டை, தாயின் பிரதிஷ்டை, ఆ తల్లి చేసుకున్న ఆ యొక్క డెలిగేషన్, ఆ యొక్క ప్రతిష్ట, என் தகப்பனாருடைய பிரதிஷ்டை. నా తండ్రి యొక్క ఆ యొక్క ప్రతిష్ట ఒప్పందం இன்னைக்கு நான் எங்க குடும்பம் முடியும் செய்கிறேன். ఈ రోజు నేను నా కుటుంబంతో కూడా కలిసి పరిచర్య చేస్తూ ఉన్నాను. உன் குடும்பத்தை உடன்படிக்கை பண்ணிக்கொள். మీరు మీ కుటుంబంతో కలిసి ఒప్పందం உன் చేసుకోండి. பிள்ளைக்கு உடன்படிக்கை பண்ணிக்கொள். మీ బిడ్డలతో కూడా కలిసి ఒప్పందం చేయండి. நாங்க இயேசுவை தவிர வேற யாரையும் ஆராதிக்க மாட்டோம். యేసయ్యను కాకుండా వేరెవరిని కూడా ఆరాధించము. இன்னைக்கு ஒப்பு கொடுங்க. మీరు అప్పగించండి దేవునికి. ஆண்டவர் பலமையா ஆக்கிரியை செய்வார். దేవుడు చాలా బలముగా మీ మధ్యలో క్రియ చేయను గాక. எல்லாம் எழுந்திருப்போமா, అందరూ ఒకసారి లేచి నిలబడదాం. எல்லாம் எழுந்திருப்போமா. అందరూ அல்லேலூயா, లేచి నిలబడదాం. அல்லேலூயா. హల్లెలూయా. எல்லாரையும் ஆண்டவர் விடுதலை ஆக்குகிறார். దేవుడు ఇక్కడ ఉన్న అందరినీ విడిపించును గాక. ஆண்டவருடைய பிரசனம் இறங்கி வந்து கொண்டிருக்கிறது. దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో ఉన్నది. உங்க துக்கங்களை எல்லாம் சந்தோஷமாய் మీ மாற்றுவார். దుఃఖములని సంతోషముగా మార్చబడును గాక. கண்ணீர் வடித்துக் கொண்டிருக்கிற சகோதரியே, కన్నీరు విడుస్తూ ఉన్న సహోదరి, இன்றைக்கு இயேசுவை தேற்றிக் கொண்டிருக்கிறார். ఈరోజు యేసుక్రీస్తు వారు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. இன்றைக்கு ஆறுதல் படுத்துகிறார். నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు. எல்லாம் ஆண்டவருக்குள்ள சந்தோஷமாய் இருக்கிறார். దేవుని యందు మీరందరూ సంతోషంగా ఉండండి. அன்பு, சமாதான, சந்தோஷத்தை ஒவ்வொருடைய வாழ்விலும் கட்டளையிடுகிறார். ప్రేమ, సమాధాన, సంతోషాలను దేవుడు మీ కుటుంబాలలో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. அற்புதமானவர் இன்றைக்கு இறங்கி இருக்கிறார். అద్భుతమైన దేవుడు ఈ రోజు నిన్ను కనికరిస్తూ ఉన్నాడు. ஆண்டவர் சிங்காசனத்துல வீற்றிருக்கிறதை இந்த இடத்திலே நான் பார்க்கிறேன். దేవాది దేవుడు సింహాసనంపై కూర్చొని ఉండుట నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను. அவர் நின்று கொண்டிருக்கிறார். ఆయన యొక్క సింహాసనంపై కూర్చొని ఉన్నారు. சிங்காசனத்துல உட்கார்ந்து கொண்டிருக்கிறார். ఆ సింహాసనంపై కూర్చొని ఉన్నారు. அந்த சிங்காசனத்திலிருந்து ஒரு வெளிச்சம் கடந்து வந்து கொண்டிருக்கிறது. ఆ సింహాసనం నుండి ఒక వెలుగు బయలుదేరి ఉన్నది. நீங்க அநேகரை தேவன் கொடுக்கிறார். ఇక్కడ అనేక మందిని దేవుడు తాకుతూ ఉన్నాడు. அல்சர் வியாதியோடு கஷ்டப்படுகிற சகோதரியே, అల్సర్ వ్యాధితో బాధపడుతున్న సహోదరి, இன்றைக்கு கர்த்தருடைய குணமாக்குகிறார். దేవుడు ఈ రోజు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. காது பகுதியிலே கஷ்டப்படுகிற ஒரு மகளே, ఆ చెవి భాగంలో బాధపడుతున్న కుమార్తె, இன்றைக்கு உனக்கு ஒரு விடுதலை வருகிறது. ఈ రోజు నీకు స్వస్థత కలుగుతున్నది. தலைக்குள் இருக்கும் போராட்டங்களை இப்போது விலகுவதாக. తల లోపల ఉన్న పోరాటాలు, తలలో కొంతమందికి పోరాటాలు ఉన్నాయి, అవన్నీ తొలగిపోతున్నాయి. எல்லா வசிய மருந்துகள் வெளி வருவதாக. అన్ని విధమైన మందులు బయటకు వచ్చునుగా. கர்த்தருடைய ஆவியானவர் பலமாக இறங்குகிறார். దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు బలముగా దిగునుగా. இங்கு ஒரு சகோதரியை தேவன் தொட்டு கொண்டிருக்கிறார். ఈరోజు సహోదరి దేవుని తాకుచూ ఉన్నాడు. கண்களை தொடுகிறார். నీ కళ్ళను ముట్టుతున్నాడు. வளைந்த கால்கள் சுகமடைவதாக. ఆ చెవులన్నీ కూడా స్వస్థత కలుగునుగాక. வளைந்த முதுகுகள் சுகமடைவதாக. ఆ యొక్క వీపు భాగం స్వస్థత కలుగునుగాక. தோள் பட்டையிலே தேவ வல்லமை இறங்குகிறது. కుటుంబమైన దేవుని యొక్క శక్తి దిగునుగాక. பாவ கட்டுகள் வருகிறது. పాపము కట్లన్నీ తొలగిపోతున్నాయి. எல்லா சாபங்கள் இன்றைக்கு நேர்மால் மாறுகிறது. శాపములన్నీ కూడా యేసు నామములో తొలగిపోతున్నాయి. கர்த்தருடைய ஆவியானவர் பலமாக இந்த வேளையிலே இறங்கி கொண்டிருக்கிறார். దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు బలముగా ఇప్పుడు దిగి వస్తూ ఉన్నాడు. கர்த்தர பகர லல பகர லல பகர வல்லமா. லகர பகர லல பகர வல்லமா. దేవుని స్తుతించిన అందరం కూడా దేవుని ஏழு வகையான பலவீனத்தோடு வந்திருக்கிற சகோதரியே, ఏ విధమైన బలహీనతతో వస్తున్న సహోదరి, இன்றைக்கு நீ விடுதலை பெற்றுக்கொள். దేవుడు ఈరోజు విడిపిస్తున్నాడు. இன்று ஒரு காரியத்தை பார்க்கிறேன். ఈరోజు ఒక విషయాన్ని చూస్తున్నాను. உன் வீட்டில் தேவனுக்கு பிரியமில்லாத சில காரியங்கள் இருக்கிறது. నీ ఇంటిలో దేవునికి ఇష్టం లేని కొన్ని కార్యములు ఉన్నాయి. உன் வீட்டில் அதை தூக்கி போடு. ఆ నీటిలో ఉన్న సమస్యలని తీసి పారవేయి. சில சத்த கிரியைகளை வைத்திருக்கிறார். చచ్చిన క్రియలన్నీ కూడా పెట్టుకొని ఉన్నావు. அதை விலக்கி போடு. అవన్నీ కూడా తీసి పారవేయి. சுத்திகரி. కాల్చివేయి. சில லஞ்ச பணங்கள் உன் வீட்டிற்குள் இருக்கிறது. లంచము తీసుకున్న డబ్బులు ఇంట్లో ఉన్నవి. சில வட்டி பணங்கள் உங்க வீட்டுக்குள்ள இருக்கிறது. కొన్ని అపవిత్రమైన కార్యములు ఇంట్లో ఉన్నాయి. சில திருட்டு காரியங்கள் இருக்கிறது. దొంగతనమైన కార్యములు ఉన్నాయి. ஆதான போல சில காரியங்கள் கட்டப்பட்டு இருக்கிறீங்க. ఆహారం వలె దొంగలించబడిన కొన్ని వస్తువులు ఇంట్లో ఉన్నాయి. இன்றைக்கு எடுத்து போடு. అవన్నీ తీసి పారవేయి. இன்றைக்கு எடுத்து போடு. తీసి పారవేయి. உன் வீட்டை சுத்திகரி. నీటిని శుద్ధి చేయి. உன் வீடு எல் பெத்தேலாய் மாறுவதாக. నీ ఇల్లు
చేతిలో ఉన్న కట్లన్నీ తెగిపోవును గాక. வைத்திருக்கும் கட்டுகள் உடைவதாக. చేతిలో ఉన్న కట్లన్నీ తెగిపోవును గాక. ஆண்டவருடைய கிருபை இறங்குகிறது. దేవుని యొక్క కృప కుమరించబడుతున్నది. கர்த்தருடைய கரம் இப்பொழுது இறங்குகிறது. దేవుని హస్తం నీపై దిగుచున్నది. எல்லா பலவீனங்கள் ஓடுகிறது. ప్రతి బలహీనతలు కలిగిపోతున్నాయి. இங்கு ஒரு சகோதரர், ఇంకొక సహోదరి, ஒரு குடும்பம் இருக்கிறது. ఒక కుటుంబం ఇక్కడ ఉంది. இந்த குடும்பத்திற்கு விரோதமாக 7 வகையான மந்திர சக்திகள், மந்திரவாதிகள் மூலமாக కుటుంబాలకు వ్యతిరేకముగా ఆ యొక్క మాంత్రిక కార్యములు చేయబడి ఉన్నాయి. நிறைய கிரியைகளை பண்ணிட்டு இருக்கிறார். అనేకమైన క్రియలు చేయబడి ఉన్నాయి. அவன் வீட்டை சுத்திலும் தேவனுடைய பாதுகாப்பை வைத்திருக்கிறார். నీ ఇంటి చుట్టూ కూడా దేవుని యొక్క కాపుదల ఉన్నవి. ஒரு பிசாசம் உள்ள வராதபடிக்கு தேவனுடைய அக்கினி மதிலை அந்த இடத்துல வைத்திருக்கிறார். ఒక్క సైతానికి కూడా నీటిలోని రాకుండా దేవుడు అగ్ని ఆ యొక్క ప్రాకారమును కట్టి ఉన్నారు. நிறைய ஊசி போடுறாங்க. ఇంజెక్షన్ వేస్తున్నారు. சில விதமான மந்திர பொருட்களை போட்டுக்கொண்டே இருக்கிறார். కొన్ని మాదక ద్రవ్యములతో కలిసిన కొన్ని వస్తువులను వాడేవాళ్ళు. எல்லாம் எரிஞ்சு போயிட்டே இருக்கு. అన్ని కూడా కాల్చివేయబడుతున్నాయి. எல்லாம் எரிஞ்சு போயிட்டே இருக்கு. అన్ని కాలిపోతూ ఉన్నాయి. அந்த காரியத்துல தேவன் சொல்லுறா, அந்த வீடு ஒரு ஜெபிக்கிற வீடா இருக்கிறது. ఆ దేవుడు చెప్తున్నాడు అలాంటి గృహాలు కూడా ప్రార్థించే ఇల్లుగా మారాయి. தேவனை ஆராதிக்கிறவர்களா இருக்கிறார்கள். దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉంటున్నారు. இந்த நிமித்தம் அந்த வீட்டை அசைக்க முடியல. ఆ దేవుడు అలాంటి గృహాలను దేవుడు కదిలిస్తూ ఉన్నాడు. அசைக்க முடியல. ఆ యొక్క ఏది కూడా మనం చేయలేని పరిస్థితి. மந்திரங்களை எல்லாம் போட்டவங்களுக்கு பிரதிபலிக்க போகிறது. ఆ మాంత్రిక కార్యములు అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడికి తిరిగి వెళ్ళిపోతున్నాయి. எல்லாம் ரிட்டர்ன் ஆகிறது. అన్ని రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. உனக்கு விரோதமாக இருக்கிற எல்லா மந்திரங்களும் செய்வனைகளும் அழிக்கப்படும். నీకు విరోధముగా క్రియ చేస్తున్న మాంత్రిక కార్యములు చేయబడి క్రియలని నాశనం అయిపోతున్నాయి. ஒண்ணும் வாய்க்காதே போதும். கைகளை தட்டி கர்த்தரை மகிமைப்படுத்த. ఏది కూడా இயேசுவை உயர்த்த. అయిపోతున్నాయి. వర్తలేకుండా నిర్మూలమైపోతున్నాయి. தேவ கிருபை இறங்குகிறது. ఆమె దేవుని యొక్క కృపను ఇస్తున్నది. வல்லமை இறங்குகிறது. దేవుని యొక్క శక్తిని ఇస్తున్నది. மந்திர கட்டுகள் உடைகிறது. మాంత్రిక కర్మలు తెగిపోతున్నాయి. எல்லா விதமான விதமான நூல்கள் எரிந்து போகிறது. అనేక విధములైన క్రియలు తెగి నిర్మూలమైపోతున్నాయి. ஏவுதலின் ஆவிகள் வருவதாக. చేయబడి క్రియలని బయటికి వచ్చునుగా. வெளியே வந்து போகிற சில ஆவிகள் இப்பொழுது வெளியே வருவதாக. లోపలికి వచ్చి బయటికి వెళ్ళిపోతున్న దురాత్మలన్నీ కూడా ஒரு కాల్చివేయబడును. வீட்டுக்குள்ள எப்போதுமே ஒரு டிஸ்டர்பன்ஸ், ஒரு சத்தம், எப்ப பார்த்தாலும் சத்தம். కొన్ని కుటుంబంలో ప్రత్యేకంగా ఎప్పుడు చూసిన డిస్టర్బెన్స్ ఏదో ఒక శబ్దం వినపడుతూ ఉంటది. இன்றையில் இருந்து அந்த சத்தம் கேட்பதில்லை. ఈ రోజు నుంచి ఆ శబ్దము ఎప్పటికి కూడా వినపడకుండా పోతుంది. உண்மையிலே ஆராதிக்கிறவர்களாய் மாற்றிப்பாய். ఈ కుటుంబం ఆరాధించే ఇల్లుగా మార్చుకో. தேவனுடைய அக்கினி இப்பொழுது எல்லார் மேலே இறங்கி கொண்டிருக்கிறது. దేవునికి అగ్ని అందరిపైకి దిగునుగాక. பரிசுத்த அக்கினி ஒவ்வொரு மேலே இறங்கி கொண்டிருக்கிறது. పరిశుద్ధ అగ్ని అందరిపైకి దిగి వస్తున్నది. Fire! అగ్ని Fire! అగ్ని Power! దేవుని Power! దేవుని శక్తి. வல்லமை! దేవుని శక్తి. வல்லமை! దేవుని శక్తి. வல்லமை! దేవుని యొక్క ప్రభావము. Brother, sons, God's power is coming upon you right now. దేవుని యొక్క శక్తి ఇప్పుడే మీ పైకి దిగి వచ్చునుగాక. ஆண்டவருடைய கரம் இப்பொழுது இறங்கி கொண்டிருக்கிறது. దేవుని యొక్క కృప మీ పైకి దిగి వస్తూ ఉన్నది. யூதா, தேவ கிருபை இறங்கி கொண்டிருக்கிறது. యూదా, దేవుని యొక్క కృప నీ పైకి దిగి వస్తూ ఉన్నది. தேவ ஆசீர்வாதம் மேல் இறங்கி கொண்டிருக்கிறது. దేవుని ఆశీర్వాదం నీ పైకి దిగి వస్తూ ఉన్నది. தேவ சமாதானம் இறங்கி கொண்டிருக்கிறது. దేవుని సమాధానం నీ పైకి దిగి వస్తూ ఉన్నది. அன்பு மகன் வெங்கடேஷ், ప్రియ కుమారుడా వెంకటేష్, God's grace is coming upon you right now. దేవుని యొక్క కృప ఇప్పుడే నీ పైకి దిగి వస్తూ ఉన్నది. Hallelujah. 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 தேவனுடைய நன்மையின் கரம் மேல் அமர்ந்து கொண்டிருக்கிறது. దేవుని యొక్క మేలు చేసే హస్తము నీ పైకి వచ్చి ఉన్నది. Hallelujah. Hallelujah. அன்பு மகள் ரூத், கர்த்தருடைய கைகள் உன்னை ஆசீர்வதிக்கிறது. ప్రియమైన కుమార్తె రూతు దేవునికి హస్తమును ఆశీర్వదిస్తూ ఉన్నది. இருதய பகுதிகளை தொடுகிறான். దేవుడు ఆమె నిన్ను తాకుచూ ఉన్నాడు. எல்லா விதமான வயிற்று குழப்பங்கள் இப்பொழுது நீங்குகிறது. ప్రతి విధమైన కడుపులో ఉన్న సమస్యలను ఇప్పుడు తొలగిపోతున్నాయి. எல்லா டியூமர்கள் மறைவதாக. అన్ని విధమైన గడ్డలు అన్ని కూడా కరిగిపోవును గాక. கட்டிகள் மறைவதாக. గడ్డలన్నీ కరిగిపోవును గాక. எல்லா கட்டிகளும் இப்பொழுது மறைகிறது. ప్రతి గడ్డలు యేసు నామమున తొలగిపోతున్నాయి. பாஸ்கர், భాస్కర్, பாஸ்கர், భాస్కర్, God's grace is coming upon you right now. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం నీ పైకి దిగి వస్తున్నది. தேவனுடைய
தேவனுடைய வெளிச்சம் உங்கள் மேல் பிரகாசிக்கிறது. దేవుని యొక్క వెలుగు నీపైకి దిగి వస్తున్నది. அநேகரை தேவன் தொட்டுக் கொண்டு இருக்கிறார். ఇక్కడ ఉన్న అనేక మందిని దేవుడు తాకించి ఉన్నాడు. அநேகருடைய மேல் கிருபைகள் இறங்கிக் கொண்டிருக்கிறது. అనేక మందిపై దేవుని యొక్క కృప దిగుతున్నది. எல்லா இருளின் அதிகாரங்கள் விலகுகிறது. ప్రతి చీకటికి అంధకారములు తొలగిపోతున్నాయి. உடைந்து போன குடும்பங்கள் ஒன்று சேர்க்கப்படுவதாக. విడిపోయిన కుటుంబాలు మరలా కూడా తిరిగి కట్టబడును గాక. உடைந்து போன குடும்பங்கள் ஒன்று சேர்க்கப்படுவதாக. విడిపోయిన కుటుంబాలు మరలా కూడా కలపబడును గాక. எல்லா மேல தேவ கிருபை இறங்குகிறது. ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క కృప దిగుచున్నది. கால்களிலே சுகம் இறங்குவதாக. ఆమేన్ ఆమేన్. స్వస్థత దిగి వచ్చును గాక. கைகளிலே சுகம் இறங்குவதாக. కాళ్ళ చేతుల్లో స్వస్థత దిగును గాక. எல்லா இடுப்பு பகுதியிலே தேவ வல்லமை இறங்குவதாக. నడుముల భాగంలో దేవుని యొక్క శక్తి దిగును గాక. பிசாசின் கட்டுகள் முறிவதாக. సైతాన్ యొక్క కట్లన్నీ తెగిపోవును గాక. தடைகள் உடைவதாக. వివాహములకు ఆటంకములని తొలగును గాక. இந்த பாவூரில் ஒரு எதிரான ஒரு மதிப்பை நான் பார்க்கிறேன். ఈ పాములో ఒక వ్యతిరేకమైన ఒక ప్రాకారం గోడను చూస్తున్నాను. நேற்று தினத்தில் தேவன் பேசினார். నిన్నటి దినంలో దేవుడు మాట్లాడాడు. எரிகோ மதில் விழுந்தது போல அது விழுந்து போகும். ఎరికో ప్రాకారములు కూలిపోయినట్లుగా ఆటంకాన్ని కూలిపోతూ ఉన్నాయి. இன்னைக்கு உனக்கு முன்பாக இருக்கிற எல்லா மதில்களும் விழுகிறது. ఈ రోజు నీకు ముందుగా కనబడుతున్న ప్రతి ప్రాకారములు కూల్చివేయబడుతున్నాయి. தடைகள் உடைவதா. ఆటంకాన్ని తొలగిపోనుగా. தடைகள் உடைவதா. ఆటంకాన్ని కొట్టివేయబడునుగా. எல்லா சாப கட்டுகள் மறிவதாக. ప్రతి శాపపు కట్లని తొలగునుగా. பல நாட்களா திருமண தடைகள். అనేక దినములుగా ఉన్న వివాహ ఆటంకములు. தடைகள் மேல் தடைகள். ఆటంకములపై ఆటంకములు. எல்லாம் சோதனம் பண்ணுங்க. అందరూ కూడా స్తోత్రాలు திருமண చేయమని காரியங்கள் நடக்கும். స్తోత్రాలు చేయండి. మీ కుటుంబాలలో వివాహ కార్యక్రమాలు జరుగుతాయి. இங்கு ஒரு நபருக்கு பைனான்சியல் ஒரு பெரிய பிரேக்த்ரூ கொடுக்கிறார். ఇక్కడ ఉన్న ఒక వ్యక్తికి ప్రత్యేకంగా ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితుల నుండి గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. கடன் பிரச்சனை இருந்தவனை விடுவிக்கிறார். అప్పుల నుండి దేవుడిని విడిపించబోతున్నాడు. சிலருக்குள்ள பொறாமையின் ஆவிகள் வேலை செய்கிறது. కొంతమంది పైన ఒక దేశపు ఆత్మ తెలియజేస్తున్నది. சிலருக்குள்ள கொலை பேசிக்கொண்டே திரிவீங்க. కొందరైతే ఎప్పుడు చూసినా కొరతలు చెబుతూ బ్రతుకుతున్నారు. ஜெபிக்கிறவங்களே கொலை பேசுறீங்க. ప్రార్థన చేసే వారినే కొరత చెప్తున్నారు. தலைமையில கை வைத்து ஜெபிக்கிறவங்களே கொலை பேசுறீங்க. తలపైన చేయబడి ప్రార్థన చేసే వారిని కూడా మీరు కొరత చెప్తున్నారు. எந்த பாவத்தையும் தேவன் மன்னிப்பார். అన్ని పాపములను దేవుడు క్షమిస్తాడు. ஆவியானவருக்கு விரோதமா செய்யற பாவத்தை மன்னிக்க மாட்டார். పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా చేసే పాపములు క్షమించబడవు. இன்றைக்கு இந்த கசப்பை எடுத்து போடுங்க. చేదు కక్షలని తీసివేయండి. ஊழிய காரணம் பத்தி பரம் பேசாதீங்க. సేవకుని గురించి ఎప్పుడు కూడా కొరత చెప్పకండి. அவங்களுடைய அர்ப்பணிப்பு உங்களுக்கு தெரியுமா? ఆ సేవకుని యొక్క సమర్పణ మీకు తెలుసా? அவங்களுடைய ஜெப நேரம் என்னன்னு தெரியுமா உங்களுக்கு? ఆయన ప్రార్థన సమయం అంటే ఏంటో తెలుసా? பரம் பேசாதீங்க. కొరతలు చెప్పకండి. வரங்களிலே வித்தியாசம் உண்டு. ఆ యొక్క వరాలలో వ్యత్యాసములు ఉన్నాయి. அது ஒரு பரிசேயர் சதிசேயனுடைய ஆவி. ఆ పరిచయులు సరిశైలిక కొరత చెప్పే ఆత్మలు. இன்றைக்கு உன் வாயை சரிப்படுத்து. ఈ రోజు నీ నోటిని సరిదిద్దుకో. உன் கண்ணை பரிசுத்தப்படுத்து. నీ కంటిని పరిశుద్ధపరచుకో. ஆண்டவர் பேசினா ஒழுங்கா இருங்க. దేవుడు మాట్లాడిన తర్వాత మిమ్మల్ని క్రమపరచుకుని பரிசுத்தமாக்குகிறார். దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ஒவ்வொருவரையும் பரிசுத்தமாக்குகிறார். దేవుడు ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరుస్తున్నాడు. சுத்திகரிப்பின் ஆவி. ఆ యొక్క శుద్ధీకరించే ఆత్మ, சுத்திகரிக்கிற அபிஷேகம். శుద్ధీకరించే పరిశుద్ధ అభిషేకము உங்கள் குடும்பங்களிலே நன்மைகள் இறக்குகிறது. మీ కుటుంబాలలో మేలులను చేయగాక. சர்ச்சில் நிறைய பிள்ளைகளை தேவன் உயர்த்த போகிறார். సంఘంలో ఉన్న అనేక మంది బిడ్డలను దేవుడు గొప్ప ஐஏஎஸ் ஆபீசர் ஆவார்கள். అనేక మంది ఆఫీసర్లుగా మారుతారు. இன்ஜினியர் மாறுவார்கள். ఇంజనీర్లుగా మారుతారు. டாக்டராக மாறுவார்கள். డాక్టర్లుగా మారుతారు. அட்வொகேட்டாக மாறுவார்கள். అడ్వకేట్లుగా మారుతారు. சிலர் நல்ல ஒரு போதகராக மாறுவீங்க. మంచి సేవకులుగా మారుతారు. சிலரை தேவன் வேறு கடைசியாக எழுப்புவார். అనేక మందిని ప్రవక్తలుగా లేపుతాడు. சபையிலே வல்லமை உள்ளவர்களாக கர்த்தர் எழுப்புவார். సంఘంలో శక్తి ప్రభావం కలిగిన వారిగా దేవుడు లేపుతాడు. இந்த இடத்திலே ஊழியம் செய்த அநேக பிள்ளைகளுடைய தலையில் ஒரு கிரீடத்தை ஒரு தேவ தூதன் கொண்டு போய் வைக்கிறார். ఈ యొక్క ప్రాంతంలో పరిచర్య చేస్తున్న బిడ్డల యొక్క శిరస్సులో దేవుడు కిరీటమును పెట్టి సింహంలో నిలుపుతూ ఉన్నాడు. இன்னைக்கு எல்லாருமே ஆண்டவருடைய கரம் இப்படி வல்லமையோடு இறங்கி கொண்டிருக்கிறது. ఈ రోజు ప్రత్యేకమైన పైన దేవుని హస్తం ప్రత్యేకంగా దిగి వస్తూ ఉన్నది. கர்த்தருடைய மகிமை கூடாரத்தின் மேல் வல்லமையோடு இறங்கி கொண்டிருக்கிறது. దేవుని యొక్క మహిమ గుడారముపై దిగి వస్తూ ఉన్నది. லக்குங்க வக்கத வலவத்தை ஆக்கரவு லவத்தையா லவஷதரவு லவர வக்கர லவக்கர దేవునికి நந்தி லவ 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 ఈ మన స్థితిలో ஆரோக தரப்படுகிறது.
చూస్తున్నాను. The heaven is open. దేవుని యొక్క పరలోకం తెరవబడినది. The heaven is open. పరలోకం తెరవబడినది. பரலோகம் மகிமை இறங்குது. పరలోక మహిమ మన వద్దకు దిగి వస్తున్నది. இந்த இடத்துல ஒரு காற்றை அனுப்புகிறார். ఇక్కడికి దేవుడు చక్కని చల్లని గాలిని పంపిస్తున్నాడు. நல்ல காற்றை அனுப்புகிறார். ఒక చల్లని గాలిని దేవుడు పంపిస్తున్నాడు. ஒரு புரட்சியை கட்டளையிடுகிறார். ఒక చల్లదనాన్ని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. அபிஷேகத்தார். భక్తుడు దేవుని శక్తిని ஒரு fire anointing படுகிறார். అగ్ని అభిషేకాన్ని పొందుకోండి. ஆராதனை. దేవుని శక్తి ప్రత్యక్షమై புதிய அபிஷேகத்தை தாருகிறார். దేవుని శక్తి అందరిపై தருவார். పొందుకోండి. ஆறாவது மாசம் 1000 மடங்கு தேவன் பெருக்க செய்ய போகிறார். ఆమేన్. వేల కొలది రాబోయే దినాలలో దేవుడు మిమ్మల్ని గొప్పగా హెచ్చించబోతున్నాడు. 1000 మடங்గు கிருப ஊழியத்தின் மேல் இறங்குது. వేల కొలది కృప మీ ఖర్చులపై దిగివస్తున్నది. 1000 மடங்கு நன்மை இறங்குகிறது. వెయ్యింతల మేలు మీ ఖర్చులపై దిగివస్తున్నది. உன் வீடு கட்டப்படும். మీ కుటుంబం కట్టబడుతున్నది. ஆண்டவர் அநேக பிள்ளைகளுக்கு பைக்கிற படுத்தப்படுது. దేవుడు అనేక కుటుంబాలను దేవుడు గొప్పగా చేయబడుతున్నాడు. 1000 மடங்கு பெருகுவான். వేల కొలది నువ్వు హెచ్చించబడతావు. கண்ணீரோடு விதைக்கிற நீ கம்பீரத்தோடு அறுப்பான். అన్నింటిలో విత్తే నీవు గంభీరముగా కోస్తావు. உன் ஜபத்திற்கு பதில் கொண்டு నీ ప్రార్థనకు జవాబు ఉన్నది. 1000 மடங்கு தேவன் பெருக செய்வான். వేల కొలదిగా నువ్వు హెచ్చించబడతావు. பாஸ்டர் 1000 மடங்காக பெருகட்டும். ఆమె వేల కొలదిగా వెవ్వేలుగా నువ్వు పెరుగును சாட்சி வளரட்டும். ఆమె అభివృద్ధి కలుగును గాక. அநேக இடங்களில் சபைகள் கட்டப்படட்டும். అనేక సంఘాలలో అనేక ప్రాంతాల సంఘములు కట్టబడును గాక. பெரிய கட்டடங்கள் எழுப்பப்படட்டும். ప్రతి ఆటంకాలు తొలగి ఉజ్జీవింప చేయబడును గాక. எல்லா வழியிலும் துதியும் கர்த்தர் ஒருவருக்கே செலுத்துங்க. దేవునికే మహిమ స్తుతిగా మహిమ కలుగును గాక. ஆமென். ఆమేన్. ஓ தேவனுக்கு மகிமை தூக்கி எடுத்தார். என்னை தூக்கி எடுத்தார் இயேசு. தாம் கரத்தை நீட்டி ரட்சித்தாரே. ஓ தேவனுக்கு மகிமை. దేవునికి మహిమై తూకి ఎడుతారు, என்னை తూకి ఎడుతారు యేసు. సమస్త విధమైన స్తుతిగల మహిమలు దేవునికి చెందును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మనకి పరిచయం చేస్తున్న మరి వర్తమానాన్ని ఇచ్చిన యొక్క సేవకుల కొరకు అలాగే చేతులకి